నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు అయితే నువ్వా నేనన్నట్లుగా సాగుతున్నాయి. ప్రస్తుత అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకుందా? ఆ కోణంలోనే ఇటువంటి రాళ్లదాళ్లు మన చెప్పుదాళ్లు కూడా జరుగుతున్నాయని అంటే కనుక ఖచ్చితంగా ఇది కోడికత్తి 2.0 అంటుంది అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ. సో ఈ క్రమంలో ఈ సెంటిమెంట్ అస్త్రాలు ప్రజల్లో ఎలాంటి మేరకు చూచుకుపోతాయి, ఎలాంటి మేర అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయనే దానిపైన టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ప్రస్తుతం వాల్గా న్యూస్ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి దీనికి సమగ్ర విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. కోడిగత్తి 2.0 మంచి పేరు పెట్టారు. ఎందుకంటే గతంలో కోడిగత్తి అది ఎలక్షన్ టైంకి నిజంగా అది వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రాళ్ళ దాడి మొన్న అనంతపురంలో చెప్పుల దాడి ఎవరైతే దాడులు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడో దుఃఖం విజువల్ దొరకపోదు, సదరు నిందితుడిని పట్టుకోకుండా ఉండరు. సో ఏంటి అది అసలు అంత నిర్లక్ష్యం ఏమిటి? ఇంకో విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ మీద నిన్న ఏదో దాడి జరిగితే సదరు ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈవెన్ రాత్రి గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇలాంటి ప్రయత్నమే ఒకటి చేశారు. సో ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం అనేటువంటి నిజంగా మేము కూడా అందుకే స్టన్ అయ్యాం. ఆ బస్సుకే సీసీ కెమెరాలు ఉన్నాయి. బస్సుకే సీసీ కెమెరాలు ఉన్నాయి. బస్సుకే సీసీ కెమెరాలు ఉన్నాయి. అలానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మామూలు ఆషామాషి కాదు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మొన్నటి వరకు నేను బయటికి రావాలంటే నాకు థ్రెట్ ఉంది, నేను రాను అని చెప్పి 5 సంవత్సరాల పాటు రాని వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకున్నటువంటి వ్యక్తి, కనీసం అంటే ఆయన వెళ్తున్న చోట్లలో షాపుల్ని బంద్ చేయించే వాళ్ళు, అన్ని ఈవెన్ ఏ విధమైనటువంటి అంటే స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేయించేవాళ్ళు. మరి ఎందుకో మాకు తెలియలేదు అప్పటి వరకు. అండ్ ఇన్ఫాక్ట్ నాకు తెలిసి ఆయన ఎక్కడికి వెళ్ళినా చెట్లను కూడా కొట్టేయించేవాడు. ఆయన పైన హెలికాప్టర్లో వెళ్తుంటే కూడా కింద చెట్లను కొట్టేయించారు, కింద ట్రాఫిక్ ను కూడా ఆపేయించారు. ఇవన్నీ మాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అంటే చాలా మరి ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన భద్రతా వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదా, లేకపోతే ఆయన నాయకుల మీద ఆయనకు నమ్మకం లేదా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద నమ్మకం లేదా మాకు తెలియదు. బట్ జగన్మోహన్ రెడ్డి వాజ్ వెరీ కేర్ఫుల్ ఆల్ దీస్ డేస్. మరి మొన్న నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రేగా వాడారు అనిపించింది. నేను ఐ విల్ సే దట్. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక క్యాంపెయినింగ్ లో ఉన్నప్పుడు కరెంట్ ఎవరు తీసేస్తారండి? లైన్ మ్యాన్ ఎక్కడ పోయాడు? ఎక్కడ పోయాడు? డి ఎక్కడ పోయారు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు? మళ్ళీ వాళ్ళు ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరో సర్లేని పేర్లు ఎందుకు కానీ వచ్చి అంటే ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వెళ్ళినా ఆ వైర్లు తగలకూడదని కరెంట్ కట్ చేస్తారని ఏదో ఒక వినూత్నమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం తీసుకుని ఏమంటామంటే, సరే ఒకవేళ కనుక వైర్లు కట్ చేస్తే ఫోకస్ లైట్లు ఉండాలి కదా, వైర్లు మీరు ఇచ్చేస్తే కరెంట్ కట్ చేస్తే ఫోకస్ లైట్లు ఉండాలి కదా. ఆ ఫోకస్ ఎవడో వాడి మీద వీడి మీద ఎందుకు ఉంటుంది? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీదే ఉండాలి కదా. మరి ఎందుకు లేవు ఫోకస్ లైట్లు? ఎందుకు లేవు? ఇంకో విషయం చూడండి, దాడి జరిగింది, ఒక రాయేసి కొట్టారు. కొట్టిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన పక్కన ఉన్న పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళందరూ దడేలు కింద కూర్చున్నారు. అంటే ఏంటి, ఇంకా రాళ్ళు కొట్టమనా, లేకపోతే ఇంకా వస్తున్నాయని వీళ్ళకి తెలుసా, లేదా రావని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? ఇవన్నీ డెఫినెట్ గా క్వశ్చన్స్ రేజ్ అవుతాయండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఎవరో సాధారణ మనిషి అయితే విషయం వేరు, ఇంకోటి వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు కూడా ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్, ఇప్పటి వరకు కూడా ఎవరు చేశారో కనిపెట్టుకోలేనటువంటి ఒక దాన్ని మరి ఏమనాలి, ఆ పదం కూడా నాకు రావట్లా. సో అలాంటి ఒక వ్యవస్థ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా ఉంది? సో జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు కుట్ర చేశారు? అంటే ఇది బయట వాళ్ళు చేసే కుట్ర అయితే కాదు, ఖచ్చితంగా కాదు. సో వాళ్ళ నాకు నిన్న ఎవరో చెప్పారండి, ఆయన పక్కన ఉండేటువంటి ఆ పిఎస్ కూడా పుసుకుని ఆయన కూడా కింద కూర్చున్నట్టు రాయబడ్డప్పుడు. మరి ఎందుకో మరి నాకు తెలియదు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉండి అందరికి ఒకేసారి సమాచారం చేరవేశారు. అంటే మీరు కూర్చొని రాయ ఆయనకి తగలాలని ఎవరైనా చెప్పారంటారా? నాకు తెలియదు సార్. అండ్ అగైన్ నేను ఏమంటానంటే, అందుకే మేము ఏమన్నామంటే, మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఘటన జరిగిన వెంటనే ఏమన్నారంటే, దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, నిష్పక్షపాతమైనటువంటి ఒక ఎంక్వైరీ జరగాలన్నాం. రాజకీయంగా మేము విరోధులమే, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ఉన్నటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ విధమైనటువంటి దాడి జరిగింది అని అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రేంజ్ లో ఉన్నాయనేటువంటివి అదొక డిపిక్షన్ వెళ్తుంది. సో వీఆర్ డెఫినెట్లీ వరీడ్. రాష్ట్ర ముఖ్యమంత్రికే నిజంగా కూడా భద్రత లేకపోతే ఇంకా మీకు నాకు ఏముంటుంది అక్కడ భద్రత? కేవలం ఇది ఒక్కటే కదండి, వాళ్ళ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆనాడు మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సిట్ కూడా వేసింది చంద్రబాబు సర్కార్.
లేదు సిబిఐ ఎంక్వైరీ అని కోరింది అప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ మీరేం చేశారు, మీరేం వెలికి తీశారు? మీ గవర్నమెంట్ ఉందిగా. మీరు ఆ సునీత్ ఏమో ఆవిడ తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఏపీ సర్కార్ వల్ల అవ్వదు, మీరు ఖచ్చితంగా దీనికి సిబిఐ ఎంక్వైరీ ఆదేశించాలంటే అప్పుడు కేంద్రం వెంటనే స్పందించింది, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. మీరు ఒక విషయం, ఆ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మరో రోజే బ్యానర్ ఐటమ్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పేపర్లో, బ్యానర్ ఐటమ్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి టీవీల్లో ఏంటి, సింపుల్ గా నారాసుర రక్త చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక గుడ్డలు పెట్టేసి నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు వాళ్ళు. ఎవరు చెప్పారు? భారతిరెడ్డి గారికి. సో ఇవాళ ఫస్ట్ ఎంక్వైరీ ఎవరిని చేయాలి? వాళ్ళనే చేయాలి, భారతిరెడ్డి గారిని చేయాలి కదా. అక్కడ సాక్షిలోనో, ఆ పర్టిక్యులర్ ఛానల్లోనో, ఆ పర్టిక్యులర్ టీవీలోనో, ఆ పర్టిక్యులర్ పేపర్లోనో ఆ పర్టిక్యులర్ న్యూస్ ని కవర్ చేసినటువంటి వాళ్ళని చేయాలి కదా. మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని అడగాలి కదా. ఇప్పుడు నేను రాశాను అనుకోండి, నన్ను అడగాలి కదా, అమ్మా జ్యోత్స్న నీకు ఎక్కడి నుంచి ఉందమ్మా ఇన్ఫర్మేషన్, ఎవరు ఇచ్చారు నీకు ఇన్ఫర్మేషన్, అనానిమస్ సోర్సెస్ నుంచి వచ్చిందా, లేకపోతే మీకేమన్నా మీ రిపోర్టర్లు ఇచ్చారా, లేకపోతే మీ దగ్గర ఏమన్నా ఏమంటారంటే సిబిఐ దగ్గర లేనటువంటి సాక్ష్యాధారాలు, పోలీసులకు కూడా తెలియని సాక్ష్యాధారాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా అని ఎంక్వైరీ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్, మరి అందరూ మర్చిపోయారేమో కానీ ఆ రోజున ఇందాకే సునీత గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మొత్తం డీటెయిల్ గా వాట్ హ్యాపెండ్ అని చెప్తూ విత్ ది ఎంటైర్ విజువల్స్ తో పాటుగా పెట్టారనమాట. ఎన్ని గంటలకి అంటే జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి సీన్ ఉండింది, తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఎలాంటి సీన్ ఉండింది, భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడు, అవినాష్ రెడ్డికి ఎన్ని ఫోన్స్ వెళ్ళాయి, అదే చెప్తున్నా. అంతా తెలిసిన తర్వాత ఒక A2 గారు బయటకు వచ్చేసి గుండెపోటు అన్నారు, సింపుల్ గా గుండెపోటు అన్నారు. అవినాష్ రెడ్డి గారు బయటకు వచ్చారు, ఏమో మేము రక్తపు వామిటింగ్స్ అని అనుకున్నాం కానీ మాకు సస్పిషన్ ఉంది అందులో అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ అయితే అసలు అది మిరాకిల్ అండి. నాకు తెలిసి ఏ పోలీసు వాళ్ళకు కూడా అంత తెలివి లేదేమో అసలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తెలివి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నెట్వర్క్ ఎవరికి లేదేమో. అప్పటి వరకు పోలీసులు మల్లగులాలు పడుతున్నారు, అసలు ఏంటి 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 అని అనుకున్నారు. కానీ ఈయనొచ్చి అవుట్ ఆఫ్ ది బ్లూ మీడియా ముందర నిలబడి మా చిన్నాన్నని గొడ్డలితో నరికారు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు పోలీసులు కూడా షార్ప్ ఆబ్జెక్ట్ అన్నారు, గొడ్డలని పోలీసులు కూడా చెప్పాలి. సో ఈయనకి తెలుసు కదా, గొడ్డలని జగన్మోహన్ రెడ్డికి తెలుసు కదా. ఎలా తెలుసు? సింపుల్ కదండి, ఒక సాధారణ పౌరులుగా మనకు వచ్చే క్వశ్చనే కదండి. అవును, ఖచ్చితంగా. మరి తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఇవ్వాలి ఖచ్చితంగా. నాకు ఇలా ఎవరో చెప్పారండి, లేకపోతే నాకు డౌట్ ఉండిందండి, లేకపోతే నాకు వీళ్ళ మీద ఒక సస్పిషన్ ఉందండి అని ఏదో చెప్పాలి కదా ఇవాల్టి వరకు. ఎందుకంటే ఆ తర్వాత మా ప్రభుత్వం పోయింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా, అంటే ఇంకొక నాకు తెలిసి కొన్ని రోజులు పోతే 5 సంవత్సరాలు అయిపోతుంది. సో ఈ 5 సంవత్సరాల్లో ఆ కేసుకి సంబంధించి ఏ విధమైనటువంటి పురోగతి వాళ్ళ ప్రభుత్వం చేసింది, దానికి వీళ్ళు ఇచ్చే వింత్ ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది, మా చేతుల్లో ఉంది, సిబిఐ చేతుల్లో ఉంది అన్నారు. అసలు సిబిఐ ఎంక్వైరీని కోరిందే వాళ్ళు, మళ్ళీ ఆ పిటిషన్ని వాపస్ తీసుకున్నదే వాళ్ళు. సో ఇవన్నీ తెలియవు అనుకుంటారా? ఇవాళ ఇవంతా కాదండి, 2 చెల్లెళ్ళు బయటకు వచ్చారు. మరి కేసులో యాక్చువల్గా చెప్పాలంటే అవినాష్ రెడ్డిని వెంటనే జైల్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అటువంటి బీజేపీతో అంటే సిబిఐ, ఈడీ ప్రస్తుతం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనూ ఉన్నాయని మీరే కాదు, ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా అదే ఆరోపించింది. అటువంటి బీజేపీతో ఈ రోజు మీరు టైఅప్ అయ్యి వెళ్ళడం ఏంటి? పవన్ ఇంట్రెస్ట్ మేరకు మీరు కూడా పొత్తులో భాగంగా వెళ్ళారా ఈ రోజు ఎలక్షన్స్కి? ఏంటి అసలు? ఇప్పుడు మీరు అడిగిన దానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారి విషయంలో లిటరల్ గా కూడా మేము చాలా సందర్భాల్లో మాట్లాడాం. అతని బెయిల్ క్యాన్సిలేషన్ కూడా మొన్న దస్తగిరి వీళ్ళు పెట్టినప్పుడు కూడా మేము వి సెడ్ yes that has to happen అని అన్నాం. ఇన్ఫాక్ట్ కాకపోతే దర్యాప్తు ఏజెన్సీల దగ్గర ఇష్యూ ఉన్నప్పుడు, మ్యాటర్ సబ్జుడీస్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం దాంట్లో ఎక్కువగా మాట్లాడడానికి ఉండదు. సో ఇప్పుడు కోర్టు ఇన్స్ట్రక్షన్, కోర్టు బెయిల్ గ్రాంట్ చేసిందంటే క్యాన్సిలేషన్ కోసం ఒక రిక్వెస్ట్ మాత్రమే పెట్టగలం, కానీ వీ కెనాట్ కమెంట్ ఆన్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ద కోర్ట్. అది ఖచ్చితంగా మనం చేయకూడదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు అన్నారు బీజేపీతో ఎందుకు పొత్తులోకి వెళ్ళారండి అనేటువంటి వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. ఎందుకనంటే 2019లో రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడైతే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడిందో, ఆ రోజున మేము నిజంగా 1 సంవత్సరం ముందరే వాళ్ళతో మేము మిత్రపక్షంగా ఉన్నాం. కేంద్రంలో ప్రభుత్వంలో మాకు మంత్రి పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే మేము అన్నీ వదులుకొని బయటకు వచ్చాం. ఎందుకు? రాష్ట్రానికి కొంచెం జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆ రోజున మేము మాట్లాడాం. దాంతో పాటుగా ఇవాళ ఏం జరిగింది, మీరు మళ్ళీ వై ఆర్ యూ బ్యాక్ ఇన్ ద ఎన్డీఏ అలయన్స్ అనేటువంటి మాట. 5 సంవత్సరాల్లో
రాష్ట్రం ఏ విధంగా కంప్లీట్గా నాశనం అయిపోయింది. సో రేపు పొద్దున రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సహకారం అనేటువంటిది అవసరం. దాంతోపాటుగా మనం గమనిస్తే మేము రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మటుకు థింగ్స్ వెంట అండ్ గుడ్ అండి. పోలవరాన్ని కొంత 73-72% వరకు కంప్లీట్ చేసుకోగలిగాం, అమరావతిని ముందరకు తీసుకెళ్ళగలిగాం అండ్ ఆల్ ఇష్యూస్ చేసుకోగలిగాం. కాకపోతే కొన్ని లెట్ మీ కంప్లీట్ సార్, కొన్ని ఇష్యూస్ అంటే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కావచ్చు, పోలవరంలో జరిగినటువంటి చిన్న చిన్న అంశాలు కావచ్చు, అండ్ ఆల్సో ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటిని ఆ రోజున ప్రజల సెంటిమెంట్స్కి అనుగుణంగా వీ హ్యాడ్ టు యాక్ట్ దట్ డే. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే ఇప్పుడు తినడానికే తిండి లేనటువంటి ఒక పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి అసలు అప్పుల కుప్పలో రాష్ట్రాన్ని పెట్టేసి కంప్లీట్గా ఒక ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అంటాం మనం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టేసినప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ద సెంట్రల్ పార్టీ. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంటల్ ప్లాన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ కాదండి, ఏదో మోసపూరితమైనటువంటి హామీలు, అబద్ధపు హామీలు, అలవిగాని హామీలు ఇచ్చేసి ధన ఏమంటారు అంటే మేము చేసేస్తామని చెప్పేసి మేము ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయగలిగిందే చెప్తాం మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మద్య నిషేధం చేస్తామన్నారు, చేయలేకపోయారు. ప్రత్యేక హోదా మేము మెడల్ వంచి తెస్తామన్నారు, తేలేకపోయారు. సిపిఎస్ రద్దు అన్నారు, చేయలేకపోయారు. జాబ్స్ క్రియేట్ చేస్తామన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వాళ్ళకి. కానీ మేమేమన్నాడు సిపిఎస్ విషయంలో మేము ఆ రోజున క్లారిటీ ఇచ్చాం. ఇలా అన్ని విషయాల్లో కూడా వాట్ క్యాన్ వీ డూ, వాట్ వీ కెనాట్ డూ. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు తీసుకునే ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే రుణమాఫీ మీరు చేస్తామన్నారు, చేయలేకపోయారు. దానికి కూడా మేము ఆ రోజున ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. చాలా మటుకు ఇంత మేరకు మేము చేసాం, ఇంకా ఇంత పెండింగ్ ఉంది, మేము రేపు పొద్దున అధికారంలోకి వస్తే మళ్ళీ చేస్తాం. అండ్ వీ డి నాట్ షై అవే అండి, మేము మొత్తం చేసేసామని చెప్పలేదు. సో ఆ రుణమాఫీ అనేది మీకు 2019లో కొంచెం దెబ్బ కొట్టిందని అనుకోవచ్చా? అంటే ఒక్క ఆస్పెక్ట్ కాదు రాధాకృష్ణ గారు, అక్కడ ఏం జరిగింది అంటే ఓవరాల్గా ప్రజల యొక్క ఇమోషనల్ కోషంట్ తోటి ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఎందుకంటున్నా అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి సింపతి యాంగిల్ అండ్ ఆల్సో ఇమోషనల్ యాంగిల్లో ఉంటారండి ప్రజలు. అండ్ ఆల్సో వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుంది అని అంటే ఒకళ్ళు ఎవరన్నా సరే కంటిన్యూస్గా ఇఫ్ దే కీప్ టాకింగ్ దట్ విల్ డూ దిస్ అని చెప్తూ ఉంటే ప్రాబబ్లీ ఒకసారి నమ్ముదానిలే. ఇప్పుడు ఆ రోజున మీరు చూసారు, ఇవాళ వాళ్ళు డిఫర్ అవుతుండొచ్చు అన్నా చెల్లెళ్ళు, కానీ ఆ రోజున ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారు కదా గడ్డాలు పట్టుకొని మరి. సో ఆ రోజున మా నాన్నని చంపేశారు, మా చిన్నాన్నని చంపేశారు, నన్ను చంపే ప్రయత్నం చేశారు, సో మా కుటుంబం మీద కక్ష కట్టారు అని చెప్పి ఓవరాల్ గా దే ట్రై టు పోలరైజ్ దట్ పర్టిక్యులర్ సార్ట్ ఆఫ్ ఓటింగ్ వాట్ వి కాల్. అండ్ ఆల్సో అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఏమన్నాడు, సంపూర్ణ మద్యపాన నిషేధం నేను చేస్తాను ఖచ్చితంగా. తర్వాత దాన్ని దశల వారీ అన్నారు, కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం వాజ్ హిస్ ప్రామిస్. తర్వాత మేనిఫెస్టో వరకు వచ్చేటప్పటికి ఏం చెప్పారు, దశల వారీ చేస్తాం, 5 స్టార్ హోటల్లోనే అవైలబుల్ గా ఉండేట్టు చేస్తాం అనేది కొంచెం మార్చుకొని చేసుకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ప్రస్తుతం ఇప్పుడు అమ్ముతున్నటువంటి అంటే ఒక సెంటిమెంటల్ గా వాళ్ళు వర్క్ చేశారండి. అండ్ ప్రజలు కొంత మేరకు నేను అనుకోవడం మోసపోయారు ఆ రోజు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చి సిపిఎస్ రద్దు అన్నా, మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో రద్దన్నా అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలానే పేపర్లు పట్టుకొని ఇలా ఊపుతూ ఏం చెప్పాడు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో బాధుడు అని చెప్పి రిథమిక్ గా మాట్లాడాడు. ఏం జరిగింది నిజానికి పడితే వాస్తవం ఏంటంటే ఆ రోజున మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదండి. మా ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా మేము కరెంట్ ఛార్జీలు పెంచలేదు. కానీ మహానుభావుడు చేతిలో ఫ్యాన్ పట్టుకొని బాధుడు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక రాంగ్ పోర్ట్రేయల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వాస్తవం ఏంటి, గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, 2 సార్లు లోడ్ ఛార్జెస్ వాట్ వి కాల్ దాన్ని పెంచారు. సో ఇలాంటివన్నీ కూడా ఆ రోజున ప్రజలు నిజంగా మోసపోయారండి. నేను ప్రజలది తప్పని నేను ఎక్కడ అనను, బికాజ్ వాట్ ఎవర్ ది మ్యాండేట్ పీపుల్ గివ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. కానీ ప్రజల్ని మోసం చేశారంటండి. రాజకీయాలు ఒక హద్దు వరకే మనం రాజకీయాలుగా చూడాలండి. బియాండ్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ రివాల్వ్స్ విత్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్. ప్రజా జీవితాలతో ముడిపడి ఉంటుంది అది.
అధికారము, పదవులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా, అదంతా ఒక ఆస్పెక్ట్ మాత్రమే. కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇస్ హౌ యు ఆర్ ఇంపాక్టింగ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. అది ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. ఆ రోజున నిజంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3000 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, దొరికిన వాళ్ళందరినీ కూడా తలలు నివినానన్నాడు, ముగ్గురు ముద్దులు పెట్టుకున్నానన్నాడు, దగ్గర తీసుకున్నానన్నాడు, అన్నీ చేశాడు. మరి 5 సంవత్సరాల్లో ఒక్క దగ్గరికి వెళ్ళలేదే. మరి ఇవాళ ఆయన వెళ్తుంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అసలు అందుకే భయపడ్డాడండి. ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏదో, నేను అందుకే చెప్తున్నా, కక్ష కట్టారు ఆయన మీద. ఆయన నేను వెళ్ళనన్నాడు ప్రజల దగ్గరికి, నాకు తెలుసు నేను తప్పు చేశాను, నేను ప్రజల దగ్గరికి వెళ్ళనన్నాడు. వీళ్ళే కక్ష కట్టి మరీ ఆయన ప్రజల దగ్గరకు పంపించారు ఇవాళ రోజు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పిచ్చోడండి? 5 సంవత్సరాలుగా ఒకసారి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేదు కదా. హీ నోస్ వాట్ హీ హెస్ డన్ రాంగ్. సో ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే పరదాలు కట్టుకు తిరిగాడు, హెలికాప్టర్లో తిరిగాడు, 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో తిరిగాడు. ఎక్కడికన్నా వెళ్తే ఆ షాపులు బంద్ చేయమన్నాడు. ఆఖరికి తుఫాను బాధిత ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ పంట నష్టానికి గురైనటువంటి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రెడ్ కార్పెట్లు పరుచుకొని మరి అల్లంత దూరాన ఆ రైతులుంటే ఇల్లంత దూరాన ఈయనుండి దండం పెట్టాడు. ఈయన ఎందుకు దండం పెట్టాడు, ఏం చేశాడో ఎవరికి తెలియదు. సో దీస్ ఆర్ ఆల్ సంథింగ్ దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అండి. మీరు అన్నట్టుగా ఎస్, లాస్ట్ టైం సెంటిమెంట్ తోటి, సింపతి గేమ్స్ తోటి, మెలో డ్రామాలు అంటారు తెలుసు కదా మీకు. అవునండి, ఒక సీనియర్ జర్నలిస్ట్ మీరు, మెలో డ్రామాలు తెలుసు కదా, అవన్నీ పండించి 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 ఆఖరికి సక్సెస్ సాధించాడు ఆ రోజున. కానీ ఇప్పుడు ప్రజలు ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన పాపానికి మేమెంత నష్టపోతున్నామని ప్రజలు చూస్తున్నారు. ఇంకోటి, ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారండి. ఆయన ఆ రోజున అడిగింది ఒకటే ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని అడిగారు. అడిగావు, ఇచ్చావు, ఇక హ్యాపీగా ఇంట్లో కూర్చో. మాది ఏ ప్యాలెస్లో కూర్చుంటావు నీ ఇష్టం. లోటస్ పాండ్లో కూర్చుంటావా, బెంగళూరులో కూర్చుంటావా, రుచికొండలో కొత్త కట్టుకున్నావు అక్కడ కూర్చుంటావా, లేకపోతే లండన్లో కూర్చుంటావా, నీ ఇష్టం. కానీ నువ్వు ఒక్క ఛాన్స్ అని అడిగా, ఒక్క ఛాన్స్ ఇచ్చావు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అని ఈయన అంటున్నాడు, నన్ను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. లేదు, చంద్రబాబు నాయుడు గారు చివరి ఎన్నికలు అని అన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది రాష్ట్రానికి ఉండేటువంటి లాస్ట్ ఛాన్స్. ఈసారి గనక మనం మళ్ళీ కనుక తప్పు చేస్తే, మోసపోతే రాష్ట్రం మళ్ళీ పటంలోనే ఉండదు అసలు. అంటే మీలాంటి మేధావులు చెప్పేది ఏంటంటే ఆయన ఏజ్ గ్రాఫ్ కూడా పెరిగిపోతుంది కదా, మేబీ అందుకే వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. డెఫినెట్, అసలు సార్ ఆ మాటే మాట్లాడలేదు అంటున్నాను. ఈ ట్విస్ట్లు, టర్న్లు, ఈ తిప్పడాలు ఇవన్నీ వాళ్ళందరికీ అలవాటే కాబట్టి సార్ ఏమన్నదంటే రాష్ట్రానికి ఇవాళ ఒక విషయం చెప్తానండి. ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రాన్ని కనీసం ఒక 20-30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ 5 సంవత్సరాలు పాలించలేదు అంటున్నారు, ఓన్లీ 3 years అంటున్నారు. 2 years కరోనా తీసుకెళ్లిపోయింది. ఆ టైంలో అన్ని రాష్ట్రాలు ఇదే కదా అని ఉంటుంది. లేదు, మరి అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయిగా. అన్ని రాష్ట్రాలు బాగానే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైపోయింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రాజధాని లేదు ఇవాళ రోజున? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరాన్ని ఎందుకు కట్టలేకపోయావు నువ్వు ఇవాళ రోజున? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు యువతకి ఉద్యోగాలు లేవు ఇవాళ రోజున? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు కొత్త కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు రాష్ట్రంలో? ఎందుకు? ఎవరి కారణం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆ రోజు నేను సింపుల్గా అండి, ఫీజు రీయింబర్స్మెంట్ మా ప్రభుత్వంలో చేసాం, వీళ్ళ ప్రభుత్వంలో కూడా చేసామని చెప్పుకుంటున్నాం. మా ప్రభుత్వంలో 16 లక్షల మందికి మేము ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం, కంప్లీట్గా ఇచ్చాం. యూ కెన్ వెరిఫై, నంబర్స్ ఉంటాయి, ప్రభుత్వ లెక్కలే కదా అవన్నీ కూడా. వీళ్ళ ప్రభుత్వ హయాంలో 8 లక్షల మందికే ఇచ్చారు. అది కూడా ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఒకసారి అడగండి, తీయమని చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ సప్లా నిధులు ఎక్కడ పోయాయి? ఇవన్నీ కాదండి, నిర్భయ నిధులు ఎక్కడ పోయాయి అడగండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి కదా, ఎక్కడ పోయాయి? నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులు ఎక్కడ పోయాయి? ఎక్కడ పోయాయి? ఇవన్నీ అడగకూడదు. అడిగితే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మేము అడగకూడదు. మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించక ఏం చేయాలి? నువ్వు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే, రాష్ట్రాన్ని నాశనం దిశగా తీసుకెళ్తుంటే చేతులు కట్టు కూర్చోవాలా? మాట్లాడకూడదా మేము? ఇవాళ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఏంటండి అండి, దళితుడిని చంపినా మాట్లాడలే కదా. డాక్టర్ సుధాకర్ చావును చూసాం కదా మనం, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం చావును చూసాం కదా మనం. బీసీ సోదరుల్ని నడి రోడ్డు మీద జై జగన్ అనలేదు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత మా పార్టీ కార్యకర్త రోడ్డు మీద నరికేస్తే కనీసం ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఇంకా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి చెప్తానండి. రాష్ట్రంలో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. రాధాకృష్ణ ఒక అభాగ్యుడు నా అక్కని వేధించొద్దు అన్నందుకు 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడిని అకారణంగా రోడ్డు మీద పెట్రోల్ పోసి
తగలబెట్టేస్తే కనీసం ఈ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వాడెవడైతే ఆ పని చేశాడో వాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాడు 15 రోజుల్లో బయట ఉన్నాడు. వాడు ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని మనం అనుకుందాం. ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద, ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి కార్యాలయాల మీద, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాల మీద విచ్చల విడిగా దాడులు, హత్యాయత్నాలు. హత్యాయత్నం అంటే ఏంటో చెప్పమంటారా నన్ను? మన సాక్షి పెద్ద బ్యానర్ ఐటమ్ వేసింది, ఈ చిన్న ఇక్కడ దెబ్బ పెట్టి హత్యాయత్నం జగన్మోహన్ రెడ్డి మీద అని వేసింది. అందుకే చెప్తున్నా, హత్యాయత్నం అంటే దేనో చెప్పమంటారా? బోండా ఉమ్మ గారు, బుద్ధా వెంకన్న గారు మాచర్లలో కారులో వెళ్తుంటే ఇంత పెద్ద కర్ర తీసుకొని ఒక వ్యక్తి, తర్వాత అతనికి ఇచ్చినటువంటి బహుమతి ఏంటో కూడా మీకు చెప్తాను. అతను కారులోకి ఆ పర్టిక్యులర్ దీంతో వాళ్ళని చంపే ప్రయత్నం చేశాడు. విజువల్స్ మీ దగ్గర కూడా ఉంటాయి. దాన్ని హత్యాయత్నం అంటారండి, దాన్ని అంటారు హత్యాయత్నం. మరి అలాంటి వ్యక్తికి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బహుమతి ఏంటో చెప్పమంటారా? మున్సిపల్ చైర్పర్సన్ పదవి. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుడిని అకారణంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అతని భుజాల మీద చెయ్యేసి షబ్బాష్ అని చెప్పి అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకండి, సొంత బాబాయిని చంపినటువంటి కేసులో ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని చలో బ్రహ్మాండమైన పని చేసావు అవినాష్, సబ్బాష్ తమ్ముడు అని చెప్పి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు. హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, హింసా రాజకీయాలు, ఇవి తప్పించి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయట్లేదు ఇవాళ రోజున. సో అలాంటి రాజకీయాలు కావాలా? లేకపోతే యువతకి మేము ఇవాళ రోజున జాబ్స్ ఇస్తాం, మహిళల్ని ఆదుకుంటాం, ఉద్యోగస్తులను ఆదుకుంటాం, రైతులను ఆదుకుంటాం, భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం, ప్రైవేట్ ఉద్యోగులను ఆదుకుంటాం, టీచర్లను ఆదుకుంటాం, అంగన్వాడీలను ఆదుకుంటాం, ప్రతి ఒక్కళ్ళని కూడా హక్కున చేర్చుకుంటాం అనేటువంటి ప్రజా రాజకీయాలు కావాలా అనేటువంటిది ప్రజలు ఆలోచించుకోరంటారా? ఖచ్చితంగా. ఇసుక మాఫియా గురించి ఏం చెప్తారండి భవన నిర్మాణ కార్మికులు? ఎందుకంటే ప్రస్తుతం మీ యొక్క గవర్నమెంట్లో ఉచిత ఇసుక అనేది తీసుకొచ్చారు, ఏమైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయ్యేది. ఇప్పుడు అలా లేదు. దానికి ఒక ఇసుక రీచ్ల దగ్గర ఒక సీసీ ఫుటేజ్ లాంటిది పెట్టుకుని ఒక వ్యవస్థనే నడిపిస్తూ, అంటే శాండ్ మాఫియా. సార్ మీరు ఆ మాట అన్నందుకు నిన్నగాక మొన్నండి బాపట్లలో ఒక యువకుడు శాండ్ మాఫియాకి బలైపోయినటువంటి ఘటన చూసాము. మీ దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇలా ఎన్నో సందర్భాల్లో ఇవాల్టి రోజున శాండ్ మాఫియా అనేటువంటిది ఓవరాల్గా తీసుకుంటే మళ్ళీ దాని రూటింగ్, దాని సోర్సింగ్ అంతా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. ఎలా ఉంటుంది అని అంటే, నీకు సంబంధించి రోజుకింత యూ హ్యావ్ టు డిపాజిట్. అప్పుడే ఇదివరకు ఏంటంటే దెర్ వాజ్ ఓపెన్ పాలసీ ఫర్ దాట్. ఇప్పుడు అలాంటి పాలసీ లేదు. ఆ రోజున నాకు గుర్తుండే మా ప్రభుత్వ హయాంలో ఇసుక, ఒక ట్రాక్టర్ ఇసుక నాకు తెలిసి 5,000 ఎంతకో వచ్చేసేది. ఇవాళ అది 10 నుంచి 50,000. దానికి అడ్డు అదుపు లేదు, ఎవడిష్టం వాడిది. పైన రేట్ ఎంత పలికితే ఇక్కడ కింద అంత రేటు పలుకుతుంది. పైన తాడేపల్లి ప్యాలెస్కి ఎన్ని సూట్ కేసులు అయితే వెళ్ళాలో దాని ప్రకారంగా ఇక్కడ రేటు పలుకుతుంది. అండ్ దానికి ఎందరో అభాగ్యులు, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక పెద్ద కాంట్రాక్టర్ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా చూసాం మనం. నాకు తెలిసి ఐ థింక్ 2.5 years ago అనుకుంటా. సో ఇలాంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అండ్ నాట్ ఓన్లీ శాండ్ మాఫియా అండి, మీరు తీసుకుంటే ఇవాళ రోజున భూ కబ్జాలు అనేటువంటి ఒక పరిపాటి అయిపోయింది, చాలా కామన్ అయిపోయింది. నేను వైజాగ్ని రాజధాని చేస్తాను, పరిపాలనా రాజధాని చేస్తాను అని అంటే అందరూ కూడా అసలు ఏంటి సడన్గా వైజాగ్ మీద ఈయనకు ప్రేమ అనుకున్నారు. గత 4.5 సంవత్సరాలుగా సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ వైజాగ్ వదలలేదు సార్. సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ వైజాగ్ అంటే అంత దారుణమైనటువంటి ఒక లాలెస్నెస్ ఇన్ ది స్టేట్ అంటారు. నేను ఇవన్నీ మాట్లాడుతూ రిమార్క్స్ అన్ని ఉండడం బట్టే ఏంటో మరి దానికి వైజాగ్ వన్ ఆఫ్ ద ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఇప్పుడు గుంటూరు వేదికగా ఆయన ఎంపీగా బరిలో నిలిచారు. అంటే వైజాగ్ అయిపోయిందండి, వైజాగ్ అయిపోయింది. నెల్లూరులో ఏమన్నా మిగిలిన్నాయో ఏమన్నా? గుంటూరు నెల్లూరుకి వచ్చారు కదా, నెల్లూరుకి వచ్చారు విజయసాయి రెడ్డి గారు కదా మీరు. సో వైజాగ్ దోచుకోవడం అయిపోయింది, సో నెల్లూరులో ఏమన్నా కొద్ది గొప్ప ఉందాం ఇక్కడ దోచుకుందాం అని పంపించాడు అంతే. మీరు అంటే దే ఆర్ వెరీ క్లియర్. ఏమంటే పరిపాలన అంతా ఈయనే చేశారు, వన్ మ్యాన్ షో అన్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా మాకు అసలు మినిమం గౌరవం లేదు ప్రజల్లో, ఈ వాలంటీర్ వ్యవస్థ చేస్తే నడిపిస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే వాపోయినటువంటి పరిస్థితి. సో 50 నుంచి 60 సీట్లు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఇప్పుడు ఇదే మనిషి నాకు తెలిసి ఒక 1.5 2 years బ్యాక్ అనుకుంటాను, వై నాట్ 175 అన్నాడు. ఇప్పుడు కదా అంటున్నాడు ఆయన. ఇప్పటికీ అంటలా, ఎక్కడ ఆ కాన్ఫిడెన్స్ ఒకసారి చూడండి మీరు. వై నాట్ 175 కాదు, ఇప్పుడు అసలు వణుకుతున్నాడు లిటరల్గా. ఆ పులివెందులన్నా ఉంటుందో పోతుందో అని భయపడుతున్నాడు. అక్కడ కడప ఎలాగో పోయింది, కడప ఎంపీ పోయింది ఆల్రెడీ. సో మిగతా, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ బ్యాస్టియన్స్ అని చెప్పుకుంటారు కదా వాళ్ళు. సో ఇప్పుడు పులివెందులు కూడా ఉంటుందా ఊడుతుందా అని చెప్పి పోయినట్టే అంటారు. ఇప్పుడు హత్య రాజకీయాలని ఎవరు ప్రోత్సహిస్తారండి? అంటే అక్కడ షర్మిల్ని అంత నమ్మే అంత ఉందా అంటే? ఐ మీన్ మీ స్లోగన్స్ వేరు, స్వయాన ఆవిడ నేను షర్మిల గురించి మాట్లాడలేదు, నేను షర్మిల గురించి ప్రస్తావిస్తున్నాను. నేను షర్మిల గురించి మాట్లాడలేదండి. కడప పోయింది అని ఎందుకన్నాను అంటే, మీరు రాసి పెట్టుకోండి, మా అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు అక్కడ గెలుస్తున్నారు. భూపేష్ రెడ్డి అక్కడ గెలుస్తున్నారు. ఎందుకో చెప్తాను నేను. ఇప్పుడు హత్య చేసినటువంటి వాడు ఒక సైడ్, అసలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మాట్లాడేటువంటి, అయినా మా కుటుంబంలో హత్య జరిగింది, అలాంటి వాళ్ళు కావాలని చెప్పి అంటే వాళ్ళ కుటుంబ తగాదాలు అక్కడ లిటరల్గా ఒక రకంగా చూస్తాం. అలాంటి హత్య రాజకీయాలు మనకెందుకు? హ్యాపీగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళని ఎన్నుకుంటే మంచిది కదా, కూటమి అభ్యర్థిని ఎన్నుకుంటే మంచిది కదా అని ప్రజలు ఒక అవగాహనకు వచ్చేసారు అక్కడ. సో దే డోంట్ వాంట్ టు సీ. ప్రజలు ఎప్పుడు కూడా అండి ఈ హింసా రాజకీయాలను ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు మేము ఇన్ని రోజులు చెప్పాం, ఆ రోజున కూడా చెప్పాం, మా పార్టీకి మా పార్టీ నేతలకి ఎవరికి సంబంధం లేదని మేము ఆ రోజున కూడా చెప్పాం. అయినా సరే ఏమన్నారు? ఇన్ఫాక్ట్ మొన్న అయితే మా బీటెక్ రవి గారు ఏమన్నారు, సింపుల్గా నేను లై డిటెక్టర్ టెస్ట్కి రెడీ, అక్కడ ఉన్నాడు వస్తాడా అని కూడా అడిగాడు. ఇంకేం కావాలి? అయినా సరే ఆ రోజున మా పార్టీ మీద నిందలేశారు. సో ఇవాళ కూడా మేము ఏం చెప్తున్నాం అంటే, మేము ఇలాంటి వాటిని మేము ప్రోత్సహించాం, అది మా సంస్కృతి సాంప్రదాయం కూడా కాదు, మేము కేవలం ప్రజా రాజకీయాలు అంటున్నాము. సో ప్రజలకి మంచి చేసేటువంటి అభ్యర్థుల్ని పెట్టాము, సో మీరు అలాంటి అభ్యర్థులు ఎన్నుకోండి అని చెప్తున్నాం సింపుల్గా. చాలా స్థానాల్లో ఇప్పుడు షర్మిల్ కూడా ఇప్పుడు యాంటీగా తయారైంది కాబట్టి జగన్ అన్నకి, ఐ మీన్ వాళ్ళన్నకి. సో ఇది ఎంతో కొంత మీకు కలిసి వచ్చే అంశంగా మీరు భావిస్తున్నారా? ప్రజలకు కలిసి వస్తుందని మేము భావిస్తున్నాం. అంటే గద్దెనెక్కేది ఇంకా పరోక్షంగా మీరేగా, అంతే కదా. ప్రజలకి మంచి జరిగితే ఖచ్చితంగా, ప్రజలకి మంచి జరగాలి అంటే కూటమి రావాలి. సో ప్రజలకి మంచి జరుగుతోందంటే కూటమి వస్తున్నట్టేగా. ఇక్కడ మీరు ఇంకో విషయం చెప్తానండి, నేను ఇందాక అదే చెప్తున్నాను, మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు, వాళ్ళ పార్టీ నేతలు చేస్తున్నటువంటి అన్ని బయట పెట్టాం. కానీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళ సొంత కుటుంబ సభ్యురాలు అండ్ ఆల్సో రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెలు అండ్ ఆల్సో అన్నిటికన్నా ఎక్కువగా ఆయన పొలిటికల్ పార్ట్నర్ అని ఎందుకు అనాలి అని అంటే, ఆ రోజున 2019లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి. సో ఇవాళ తనే బయటకు వచ్చి క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తే బయటకు వచ్చి ఈ వ్యక్తి తప్పు చేశాడు అని చెప్తోందంటే, షీస్ ఇన్ అ వే సబ్స్టాన్షియేటింగ్ ఆర్ స్టేట్మెంట్స్. మేము అన్నదాన్ని తను కూడా ఒప్పుకుంటున్నట్టే. సో అవును, ఇది ముందు నుంచే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు కదా, అసలు ఇదంతా ఎందుకు మాకు, అదెందుకు ఇదెందుకు, ఈ తలనొప్పి అంతా ఎందుకు, హ్యాపీగా ప్రజలకు మంచి చేసే తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, ఆ కూటమికి వేసుకుంటే అయిపోతుంది అని ప్రజలు డిసైడ్ అయిపోయారు కదా. ఏమంటే మీకున్న ఓట్ బ్యాంక్తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా మీకు కలిసి వస్తే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు షర్మిలకు వచ్చే ఓట్ బ్యాంక్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకే కదా రావాలి. కాంగ్రెస్కి ఎలాగా బైఫ్రికేషన్ తర్వాత ఎలాగ గ్రాఫ్ మొత్తం అధపాతాలను పడిపోయినటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు అక్కడ కార్యకర్తలు కూడా లేరు. ఒకవేళ కొద్ది గొప్ప ఓట్లు పడిని అని అనుకుంటే కనుక, నిన్నగా మొన్న ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, మళ్ళీ వచ్చి వెళ్ళిపోయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు, వాట్ ఎవర్ అండి, కాంగ్రెస్ పడ్డ ఓట్ బ్యాంకు మీరు ఏ విధంగా భావిస్తారు? అంటే షర్మిల కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ భావిస్తారా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ భావిస్తారా? ఒకవేళ భావిస్తే గనక అది కూడా అంటే మీలో కొంచెం షేర్ తీసుకునే అవకాశం ఉంది. నేను అదే చెప్తాను, ఇది పరోక్షంగా జగన్కి ప్లస్ అవుతుంది తప్ప ఓట్లు పడతాయని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎంతో కొంత ఎలా పడతాయి సార్? 5 సంవత్సరాలుగా ఎక్కడుంది కాంగ్రెస్? 5 సంవత్సరాలుగా ఎక్కడుంది షర్మిల? రెండో అడుగుతాను, ఎక్కడుంది షర్మిల, ఎక్కడుంది కాంగ్రెస్? నేను ఎందుకన్నాను అంటే, షర్మిల ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే సబ్స్టాన్షియేటింగ్ ఆర్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఏదైనా సరే, ఎవరికైనా సరే మేం చెప్తే ఓహో ప్రతిపక్షాలు చెప్తున్నాయలే అని అనుకునేటువంటి తటస్థులు కొంతమంది ఉంటారు. అలాంటి తటస్థులకు కూడా సొంత చెల్లెలు వచ్చి నిజాలు చెప్పినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అవును, తెలుగుదేశం పార్టీ కరెక్టే చెప్పింది కదా, తెలుగుదేశం పార్టీనే మనం చూసుకోవాలి కదా అని అనుకోరు. సో ఆవిడిచ్చే స్టేట్మెంట్స్ కూడా మీకు డెఫినెట్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిదీ కూటమికే పడుతుందండి. ఎలా అలా పడితే లాస్ట్ టైం మంగళగిరి అనుకుంటా 1500 ఓట్ల తేడాతో
లోకేష్ ఓడిపోయినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 30 to 35 కాన్స్టిట్యుయెన్సీస్ వి లాస్ట్ విత్ వెరీ స్లైట్ మార్జిన్ లాస్ట్ టైం, వెరీ స్లైట్ మార్జిన్. సో దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు విన్ బిగ్ అండి. మామూలు కాదు, మామూలుగా గెలవట్ల, గెలుస్తున్నాం మామూలుగా గెలవట్ల. అది అసలు ఇంకా ఒక ఒక ఏమంటారంటే ఒక అత్యద్భుతమైనటువంటి గెలుపు అంటాం, ప్రజా విజయం అంటున్నాం మేము, అందుకనే దాన్ని. సో ఎప్పుడైనా సరే ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటి అని అంటే ప్రజలకి ఒక రకమైనటువంటి ఏహ్యత భావం అంటారు చూసారా, అసహ్యం అనేటువంటి చూసారా, దాంతో పాటుగా ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చేసిందండి. ఖచ్చితంగా అమ్మో కూటమిని ఎన్నుకోకపోతే రేపు పొద్దున్న ఏమైపోతాం మనం, రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. సో దట్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ మేజర్ రోల్. ఎవ్వరు కూడా దిస్ టైం రాధాకృష్ణ గారు ఎవ్వరూ కూడా ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేరండి. ఒక ఛాన్స్ అని ఒకసారి నెత్తి మీద పెద్ద గుదిబండ పెట్టించుకున్నారు. పీపుల్ ఆర్ నాట్ రెడీ దిస్ టైం అండ్ దే ఆర్ వెరీ క్లియర్. సరే ఎవరు ఎన్ని చెప్పినా వింటారు, షర్మిల గారు చెప్పినా వింటారు, జగన్ గారు చెప్పినా వింటారు, ఇంకెంతమంది చెప్పొచ్చినా. మీ గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక మీ విజయంలో పాల్పంచుకున్నటువంటి జనసేన అధ్యక్షులు, జనసేన పార్టీ నేతలకి గవర్నమెంట్లో మీరు ఇచ్చే విలువ ఉంటుందా? ఖచ్చితంగా ఎటువంటి ప్రామిసెస్ ఉన్నాయి? మరోవైపు ఈయనంటే నాకు ఒక వ్యూహం ఉంది, నన్ను ఏమి ప్రశ్నించకండి అని సాక్షాత్తు జనసేన శ్రేణులనే మందలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక పార్టీ అధినేత హీ హెస్ గాట్ హిజ్ ఓన్ వే ఆఫ్ టాక్లింగ్ హిజ్ పార్టీ అండి. ఇప్పుడు ఎలా మాట్లాడాలి అనేటువంటిది మనం పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పలేము. దట్ ఈస్ హిజ్ వే ఆఫ్ డీలింగ్ విత్ హిజ్ పీపుల్. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి ఆయన. సో డెఫినెట్ నేను అనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలతో అంటున్నాను మీరు అన్న పాయింట్కి. అయితే ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో, మేము ఇవాళ రోజున తెలుగుదేశం ఒకటే పోటీ చేయట్లేదండి, మేము కూటమి పోటీ చేస్తున్నాం. సో కూటమిలో భాగంగా ఇన్ని సీట్లు మీకు, ఇన్ని సీట్లు మాకు, ఇన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి, అండ్ ఆల్సో ఒక సమన్వయంతో, ఉమ్మడి మేనిఫెస్టోతోటి, ఉమ్మడి కమిటీలతోటి మేము వెళ్తున్నాం. సో డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ఉమ్మడిగానే ఉంటుంది కదండి. ఎవరు ఎవరికి కార్యకర్తలు వీళ్ళు ఉన్నటువంటి కమ్యూనిస్టులతో మీరు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు మీరంటే చాలా ఇష్టం, మీరు బీజేపీతో వెళ్ళడం, మీరు బీజేపీతో వెళ్తున్నారని వాళ్ళేమో కటీఫ్ అవ్వటం కమ్యూనిస్టులు. పరోక్షంగా కాంగ్రెస్ తోటి ఎప్పుడు దోస్తూ ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టులు మళ్ళీ ఏపీలో. నేనేమంటానంటే రాధాకృష్ణ గారు, మేము నాకు తెలిసి మొదటి రోజు నుంచి కూడా అంటే రాష్ట్రం ఇబ్బందులు పడ్డం స్టార్ట్ అయిన ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఎప్పుడైతే విధ్వంసం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రజాస్వామిక శక్తులన్నింటినీ ఏకమవ్వాలని మేము ఆ రోజు నుంచి కోరుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో కలిసి వచ్చే శక్తులతో అన్నిటితో కలిసి మేము ముందరికి వెళ్తామనే మాట ఆయన చెప్పుకుంటూనే వెళ్తున్నారు. సో వీఆర్ ఆన్ అ సేమ్ పేజ్. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా రాజమండ్రి జైలు దగ్గర ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు, మోరల్ సపోర్ట్ వాట్ వి కాల్. అండ్ ఆల్సో ఇవాళ కూడా మీరు గమనిస్తే చాలా సందర్భాల్లో ఆయన చాలా మంది కించపరుస్తూ మాట్లాడతారు. ఒక అంటే నిజంగా కూడా నాకు పర్సనల్గా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే డెఫినెట్లీ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫర్ హిస్ ఒక యాక్టర్గా ఆయనకు ఒక ఫ్యాన్స్గా మనందరం ఉంటాం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతైతే పరిణితి చెందుతున్నారో రోజు రోజుకి, the levels of maturity he is exhibiting is something that will make you go literally bow down your head. ఎందుకనంటే చాలా మంది చాలా సందర్భాల్లో ఆయన ఈవెన్ మొన్న సీట్ల పంపిణీ విషయంలో కూడా ఇష్టారీతిన మాట్లాడారు. కానీ ఆయన ఓపెన్గా చెప్తున్నారు, అవును నేను తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చా తగ్గుతా కూడా రాష్ట్రం కోసం నేను చేస్తాను అన్నాడు. చాలా సందర్భాల్లో మేము ఇప్పుడు మా పార్టీలో వన్ ఆఫ్ ది టాప్ నాచ్ లీడర్స్కి కూడా ఇవాళ సీట్లు లేవండి, కొంతమందికి లేవు. వాళ్ళు ఎంతో అణుకువతో ఎంతో ఇదితోటి తగ్గాల్సి వచ్చింది, తగ్గుతామనే ఉన్నారు. వాళ్ళు లేవు అని మీరు అంటున్నారు, కానీ అటువంటి వాళ్ళకి జనసేనలో చేర్పించి మరి టికెట్లు ఇప్పించుకున్నారనే వాదన కూడా ఆరోపణ కూడా మీపై ఉంది. నేను ఒకటి చెప్తానండి, అలా మీరు ఈ క్రమంలోనే పోతిని వెంకట మహేష్, సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ ఐ థింక్ ఆయన వెంటనే పార్టీ నుంచి క్విట్ అవ్వటం, ఆ తర్వాత జనసేనలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వటం, ఆయన టికెట్ సాధించుకున్నారు. ఐ థింక్ అంటే వాళ్ళు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. మీరు వాళ్ళ టికెట్లు ఎవరికి ఫైనల్ అని చెప్పమాకండి, అసలు చాలా కష్టం జగన్మోహన్ రెడ్డికి. ఆయన అందుకనే మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళి వీళ్ళు క్యాండిడేట్లు అని చెప్పట్లే, ఎక్సెప్ట్ ఆ అంతంత మాత్రం అన్న క్యాండిడేట్లు తప్పించి ఎవరు అంతంత మాత్రం క్యాండిడేట్ తెలుసుగా, బుట్టా రేణుక, మళ్ళీ విజయసాయి రెడ్డి, వీళ్ళు అంతంత మాత్రంగానే ఉన్నటువంటి అభ్యర్థులు అని చెప్పుకున్నారు తప్పించి చాలా మటుకు మీరు గమనించండి ఎక్కువగా ఆయన ఎక్కడా కూడా వీళ్ళే క్యాండిడేట్ అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదో మీకు తెలుసా?
టికెట్ ఇచ్చిన వాడు రేపు పొద్దున ఉంటాడో లేడో తెలియదు. రేపు పొద్దున వాళ్ళకే మనం అక్కడ అభ్యర్థిత్వం బీఫామ్ ఇస్తున్నామో లేదో తెలియదు. విజయసాయి రెడ్డి కూడా ఏమో నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్. అంటే ఓకే, నాకు తెలియదు. ఆయన మరి లేకపోతే ఎందుకు చెప్పట్లేదు అంటున్నా. ఎందుకంటే ఇవాళ మీరు అన్నటువంటి మాట వింటే పోతిన మహేష్ గురించి మీరు మాట్లాడారు. సరే, ఆయన వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. నాకు పెద్దగా పరిచయం లేదు, అసలు ఎప్పుడూ పరిచయం లేదు, లిటరల్గా పెద్దగాని కాదు. కానీ నాకు ఎక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అయిందంటే అండి, హీ వాజ్ ఆల్వేస్ కమెంటింగ్ ఆన్ వైఎస్ఆర్సీపీ. ఇవాళ మీకు టికెట్ రానప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు. అంటే మీకు నిజంగా కూడా మీ పార్టీలో పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని నేను మరి మీరు అంతగా వ్యతిరేకించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు అంతగా అంటే వాళ్ళ తప్పుల్ని అనుక్షణం ఎత్తి చూపించినటువంటి వ్యక్తి మీరు. సో మీరు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి అక్కడి నుంచే నేను టికెట్ తెచ్చుకుంటానో మరి తెచ్చుకున్నారో ఏంటో నాకు తెలియదు ఆ విషయం. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ పార్టీకి అండువా వెళ్ళి కప్పుకున్నారు అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుందో చెప్పంటారా? కేసీఆర్ నాన్నగారు మా పార్టీలో కూడా ఎంపీ గారు ఉండేవారు. ఆయన ఏమన్నారు అంటే అసలు అమరావతి ప్రాంతం అది ఇది అని చాలా గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి అటు ఆ కండువా మార్చగానే అసలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దాట్. సో నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ కాన్షియస్ అనేటువంటిది వాళ్ళకి తెలవాలండి. ఇప్పుడు మీరు అదే పార్టీని విమర్శించారు, మీకు అవకాశం రాకపోతే, మీకు అవకాశం రాలేదనుకోండి, ప్రాబ్లీ యూ హ్యావ్ యువర్ అదర్ వేస్. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఉండుంటారు, వాళ్ళు వేరే పార్టీలో కూడా వెళ్ళుండొచ్చు కాక. సో మరి అలా చేయలేదు అని అంటే వీళ్ళు ముందరే కోవర్ట్లుగా ఉన్నారా తెలియదు కదండి మనకి. ఇప్పుడు నాకు జనసేన సంగతి తెలియదు. ఆయన ఏమంటున్నాడంటే టీడీపీ నుంచి చేర్చుకుని మరి టికెట్లు ఇచ్చుకోవడం అనేది ఈయన మనీ కోసమే చేస్తున్నాడు ప్రతిదీ కూడా అనేది పవన్ కళ్యాణ్ మీద ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి. నేను ఒక విషయం చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారి నీ మనీ కోసం చేస్తున్నాడు, ప్యాకేజ్ స్టార్లు ఇట్లా అట్లా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి ఒక విషయం. ఒక్క విషయం, భీమవరంలో మీటింగ్ జరిగింది. భీమవరం నేను వదులుకునేది లేదన్నాడు. అంటే ఖచ్చితంగా భీమవరం నుంచి పోటీ చేస్తారేమో పవన్ కళ్యాణ్, ఎందుకంటే అక్కడ అక్కడ 2 అంశాలు తెరపైకి వచ్చాయి అంత దూరం ఒక 1 వీక్ నుంచి. కాకినాడ ఎంపీగా, భీమవరం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. సో ఏమనుకున్నారు ఏంటో, ఆ మీటింగ్లోనూ ఐ థింక్ ఆ రోజే అనుకుంటా ఆ రామాంజనేయుల్ని పార్టీలో జాయిన్ అవ్వటం. ఆయన ఏమంటాడు, రామాంజనేయులు నేను జస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాను, నేనేం పోటీ చేయట్లేదు అన్నాడు. మన్నాడు రోజే రామాంజనేయులే భీమవరం జనసేన అభ్యర్థి అని చెప్పడం. తర్వాత మళ్ళీ కాకినాడ వేదికగా నేను పిఠాపు నుంచి పోటీ చేస్తున్నాను, ఆయన తంగెల ఉదయ్ శ్రీనివాస్ నా కోసం తగ్గాడు కాబట్టి కాకినాడ ఎంపీ నేను అతనికి ఇస్తున్నానని చెప్పడం. ఇది నిజంగా అంటే ఐ మీన్ మీరు ఎంత వాదించినా సరే ఎక్కడో పవన్ కళ్యాణ్ మీకోసం పరితపిస్తున్నాడు టీడీపీ కోసం అనేది ఖచ్చితంగా. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదే పవన్ కళ్యాణ్ గారు మరి రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ మరి ఆయన అక్కడి నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానన్నారు. ఏం చేస్తారు మరి, మేము నిడదవోలు అనేటువంటి దానికి ఆయన వెళ్ళారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ విధమైనటువంటి పొత్తుల్లో ఉన్నప్పుడు సార్ ఇబ్బంది సార్. ఇవాళ మీరు ఆ మాట మాట్లాడుతున్నారు, నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి, నిజంగా ఆయన చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్ లో మీరు నిజంగా చెప్పండి, ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ ఉందంటారు ఖచ్చితంగా. మీరు ఒక్కసారి చూడండి అంటున్నారు. అక్కడ శేషగిరిరావు గారు ఎవరైతే ఉన్నారో ఎంత బ్రహ్మాండంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు దుర్గేష్ గారి కోసం. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్, నేను చెప్పట్లేదు. సో మీరు ప్రతిదీ అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి అలా కనపడుతుంది. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే పొత్తుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా అంటే కొన్ని సీట్లు మావి మా బాస్టియన్స్ అంటాం అన్నమాట. తెలుగుదేశం పార్టీ పట్టు చాలా గట్టిగా ఉన్నటువంటి స్థానాలు, అలాంటి స్థానాలని కూడా మేము ఇవ్వలేదా? ఎందుకు ఏదో ఏముంది, తెనాలి ఆల్బర్ట్ రాజా గారు వన్ ఆఫ్ ది టాప్ నాచ్ లీడర్ దేర్, మరి నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వలేదా? మరి దాంట్లో ఏం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు సార్? పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా తగ్గిపోయారా సార్? లేకపోతే ఇంకోటి ఏదైనా తీసుకున్నాను సార్? అంటే నేను ఎందుకు అంటున్నా అంటే నాట్ వన్ ఎగ్జాంపుల్. జనసేన స్థానాలు ఓడిపోయి మొదటి సీటు అదేనని పోతిన వెంకట మహేష్ అంటాడు. ఐ థింక్ నిన్నగా మన వచ్చిన ఎవరు మీ పార్టీలోనే ఐ మీన్ జనసేన పార్టీలో ఉన్నటువంటి చింత రాజశేఖర్ గారు అంటున్నారు. రకరకాల ఐ మీన్ నేను ఒక విషయం చెప్తానండి, పగటి కళలు చాలా మందికి అంటూ ఉంటారు. అందులో ఇప్పుడు మొన్నటి వరకు కొంతమందే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ కొత్త ఫ్రెష్ బ్యాచ్ అంతా మొన్నే యాడ్ అయ్యారు. ఈ పగటి కళలు కలిగే బ్యాచ్ లోకి వీళ్ళందరూ యాడ్ అయ్యారు. అవన్నీ ఏంటి సార్, ఏమవుతుంది? వాళ్ళు అన్నంత మాత్రాన అక్కడ గెలవకుండా పోతామా? తెనాల్లో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంది అనేటువంటి నిన్న చూసాం, ఎప్పుడో కాదు నిన్నే చూసాంగా. అటు పెమ్మసాని గారు కావచ్చు, ఇటు
నాదెండ్ల గారు కావచ్చు, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఉందో చూసామా. ఇప్పుడు సో నేను ఏమంటానంటే, మీరు ఇందాక అన్న పాయింట్, పొత్తుల్లో భాగంగా కొన్ని మా సీట్లు మేము వదులుకున్నాం, కొన్ని వాళ్ళ సీట్లు వాళ్ళు వదులుకున్నారు. అండ్ అదే పొత్తు ధర్మం అంటే అదే. సరే, పొత్తుల గురించి ఆ ధర్మాల గురించి తెలియనటువంటి కొంతమంది ఉంటారు. మేము పులులం సింహాలం అని చెప్పి దిక్కుమాల ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి మేము ఎందుకు మాట్లాడతాం? మేము చాలా క్లియర్గా వీ నో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్ ఏం చేయాలి అనేది మాకు తెలుసు. మేము దాన్నే చేస్తున్నాం సార్. మేము ఎక్కడ డివియేట్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు. వీళ్ళందరూ వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన మాకు పోయేదేమీ లేదు. మాట్లాడుకోనండి, వాళ్ళందరూ మా స్టార్ క్యాంపెయినర్స్. మీరు ఒక విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి మా స్టార్ క్యాంపెయినర్. జగన్మోహన్ రెడ్డే మా స్టార్ క్యాంపెయినర్. మా నమ్మకం నువ్వే జగనన్న, చెప్తున్నాం, మేము మళ్ళీ చెప్తున్నాం, మా నమ్మకం నువ్వే. ఎందుకో చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు, ఇవే మా క్యాంపెయినింగ్ పార్ట్స్. ఇంకొక మాట చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఎక్కడికి వెళ్ళినా నేను మీకు మంచి చేస్తే ఓటేయండి అన్నాడు. అయిపోయింది, మా స్టార్ క్యాంపెయిన్ రానే కదా. అందుకే ఆయన మంచి చేయలేదని అందరికీ తెలుసు, చేయలేదు కాబట్టి నాకు ఓటు వేయొద్దని ఆయనే చెప్తున్నాడు. సో ఆయనకి ఓటు వేయకపోతే మాకేమని అర్థమే కదా, అయిపోయింది కదా అక్కడ. సింపుల్. హీఈస్ వెరీ, నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల్టి రోజున చాలా క్లియర్గా నేను మంచి చెయ్యలేదు, నాకు ఓటు వేయకండి అని చెప్పేస్తున్నాను. సో వీళ్ళందరూ పాపం ఉత్సాహపడుతున్నారు, ఉత్సాహపడియండి, తప్పే ఉంది. అండ్ ఇంకో విషయం, మీరు ఇందాక ఇంకొక పాయింట్ కోట్ చేశారు, మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని పక్క పార్టీలకు పంపిస్తున్నారు. సరే, ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాల్లో యు నేమ్ అ పార్టీ, మీరే పార్టీ అన్న తీసుకోండి, అందులో తెలుగుదేశంలో పనిచేసినటువంటి నాయకులు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి హిస్టరీ అలాంటిది సార్, 42 ఏళ్ల చరిత్ర మాది. అలా తీసుకుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీకి టికెట్ మీద పోటీ చేస్తే అదో తెలుగుదేశం పార్టీ పంపించింది అంటారా? ఉండకర్లా అర్థం దానికి. ఏ పార్టీలోకి వెళ్ళినా మా పార్టీ వాళ్ళు కనపడతారు. బికాజ్ అలాంటి ఒక చాలా సందర్భాల్లో చాలా మంది అంటూ ఉంటారు, కర్మాగారం అంటారు, నాయకుల్ని తయారు చేసే కర్మాగారం అంటారు. సో డెఫినెట్లీ యుల్ హ్యావ్ దట్, అంటే వాళ్ళు ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. సో బట్ దట్ డజంట్ మీన్ వీఆర్ సెండింగ్ దెమ్. సో ఇప్పుడు మా పార్టీలో ఏదో కొంచెం విభేదించే వాళ్ళు బయటికి వెళ్ళారు కదా. అవును, మరి ఏమంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కొంచెం ప్రజాదరణ గల నేతలు, అంటే మీ పార్టీలో కాకపోయినా షర్మిల పార్టీ నుంచి కూడా కారణం ఏమిటి? మొట్టమొదటిగా చూసుకుంటే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, ఏమైందో తెలియదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం, మళ్ళీ ఆయనకి పెమ్మసానిపై మళ్ళీ పోటీగానంటే మళ్ళీ ఆయన తగ్గడం, రాయపేట రంగారావు కుమారుడు ఎవరో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి దిగుతున్నారు, గుంటూరు ఎంపీ స్థానం అని, ఏవో రకరకాల ఒకగా ఏం జరుగుతుంది? మీరు రాధాకృష్ణ గారు, మీరు పాపం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు, కానీ వాళ్ళ క్యాండిడేట్ లేరు. వాళ్ళు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఉన్నారు. మరి మీరేమో ఏంటండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళొచ్చాడు అంటే కరకట కమలాసన్ సార్. ఆయన ఎన్ని నటనలన్నా చేస్తాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు, ఆ రోజు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడో తెలియదు, మళ్ళీ ఎందుకు వచ్చాడో తెలియదు. మంగళగిరిలో 4 అభ్యర్థుల్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి. కృష్ణమోహన్ కి టీడీపీ జనసేన అయితే ఏం కనిపించలేదా సార్? నేను ఒక విషయం చెప్తానండి. మా పార్టీ నాకు తెలియదు, దట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు పోస్ట్ రామంచి కృష్ణమోహన్ గారు. మా పార్టీకి సంబంధించి అయితే మా పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా ఎవరైనా పనిచేయదలుచుకుని అలాంటి వాళ్ళైతే మా పార్టీలోకి వస్తారు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు, ఇప్పుడు దట్ షుడ్ మ్యాచ్ కదా. మ్యాచ్ అవ్వకుండా ఎవరు వచ్చి ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో జాయిన్ అవ్వలేరు కదండి. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు, నన్ను తిట్టమన్నారండి నేను తిట్టలేకపోయానండి అన్నారు. ఆయన ఓపెన్ గా చెప్పాడు, నన్ను తిట్టమన్నారండి నేను తిట్టలేకపోయానండి, అది నా సంస్కృతి కాదు అన్నారు. సో ఫర్ హిమ్ హీ థాట్ తెలుగుదేశం పార్టీ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ప్రజలకు మళ్ళీ సేవ చేయడానికి అని ఆలోచన చేశారు. సో అలా ఎవరన్నా ఆలోచన చేస్తే ప్రజలకు సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అండి తెలుగుదేశం పార్టీ. అలాంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలోకి వస్తారు. ఇంకా వేరే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే పార్టీ. కార్పొరేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సంక్షేమ పథకాలంటూ కూడా డబ్బు మళ్లించడానికి దీని ఈ విధంగా చూస్తారు. ప్రజలకి దీనిపై అవగాహన ఉంటుందంటారు ఖచ్చితంగా. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటువంటివి ఇవాళ కొత్త కాదు రాధాకృష్ణ. అండ్ సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారు, ఎవరు వచ్చినా. ఇప్పుడు సంక్షేమాన్ని నిజంగా ఆద్యులు ఎవరు? ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజున ఏదైతే సంక్షేమ పథకాలు ఇంట్రడ్యూస్ చేశారో అవి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అయినా వాళ్ళు కంటిన్యూ చేశారు. మళ్ళీ మేము వచ్చాం, కంటిన్యూ చేసాం. మా తర్వాత రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నా సరే కంటిన్యూ చేశారు. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త పథకాలు యాడ్ అవుతూ ఉంటాయి.
కానీ ఉన్న పథకాలు ఎక్కడికి పోవండి. సో సంక్షేమం ఈజ్ జస్ట్ వన్ పార్ట్. కానీ దాన్నే పెట్టుకొని మేము ప్రభుత్వం నడిపిస్తా అంటే ఏ ప్రభుత్వం రన్ అవ్వదండి, ఏ ప్రభుత్వం రన్ అవ్వదు. సో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి బిగ్గెస్ట్ బ్లండర్ అదే. అండ్ ఆల్సో వాళ్ళు సంక్షేమం కూడా కంప్లీట్గా చేయలేదండి. సంక్షేమం పేరుతోటి వాళ్ళు ప్రజల్ని మోసం చేశారు. సో వాళ్ళకి అటు అభివృద్ధి లేదు, వాళ్ళు చేసింది సంక్షేమం వాళ్ళు చేసింది కరెక్ట్గా లేదు. సో దే హ్యావ్ నో సే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి ప్రజలకు అర్థమవుతాయా అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో బీసీ కులవృత్తుల వాళ్ళకి పనిముట్లు ఇచ్చేవాడు, సబ్సిడైజ్డ్ గా లేకపోతే ఇంకో రకంగా అలా పనిముట్లు ఇచ్చేవాడు. అలానే బీసీ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇచ్చేవాడు. ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇచ్చేవాడు. ఇవన్నీ చేసేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది చెప్పండి? కొన్ని కులాలకి ఇంకో మీకు ఇన్ని ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, లేదా 15,000 ఇస్తున్నాం, 18,000 ఇస్తున్నాం, ఇలా అని స్టార్ట్ చేశారా లేదా? అయిపోయిందా? ఆ 10,000 తోటి 18,000 తోటి వాళ్ళు సంవత్సరం అంతా గడిపేస్తారా? ఈ 10,000 తోటి మా ప్రభుత్వం ఏం చేస్తుంది? 10 రూపాయలు ఇచ్చి ఆ 10 రూపాయలతోటి 100 రూపాయలు ఎలా మనం అర్న్ చేసుకోవాలి అనేటువంటిది మా ప్రభుత్వం చూపించేది. 10 రూపాయలు ఇప్పటికి ఇచ్చేది, కానీ 10 రూపాయలతో పాటుగా నీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించి రేపు పొద్దున నువ్వు ఒక 100 రూపాయలు సంపాదించుకునేటట్టుగా మా ప్రభుత్వం వీళ్ళని సుశిక్షితులుగా చేసేది. ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? 10 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. సో వీళ్ళు అదే లెవెల్లో ఉంటున్నారు. కానీ 10 రూపాయలు ఇచ్చినా సరే ఇబ్బంది ఏంటంటే ఏమంటారు మీరు? ఓట్ ఫర్ నోట్ అంటారు ముందుగానే. అలా అని ప్రజల్ని ఒక రకంగా అవమానించకూడదని నేను అనుకుంటాను. లేదండి, ఇప్పుడు అభివృద్ధి అనేది మానేసి సంక్షేమ పథకాలతోటి డబ్బులు ఒక రకంగా అప్పులు చేసి మరి ప్రభుత్వ ఆస్తుల యొక్క బాండ్స్ ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి మరి ఇవన్నీ చేయడాన్ని ఓట్ ఫర్ నోట్ అని చాలా మంది అంతే. ఒక రకంగా దాన్ని మనం అనాలి. ముందుగానే ఓట్ను కొనడం 5 ఏళ్లలో ఒక రకంగా ప్రజల్ని ఓట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటాను నేను. ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఓటర్స్. కాకపోతే ఇబ్బంది ఏంటంటే అండి, 10 రూపాయలు మీరు ఇచ్చినా సరే ఇవాళ రోజున ప్రజలు మీరు వేసేటువంటి ఏమంటారు అని అంటే బాధుళ్ళ వల్ల ప్రజలకి 10 రూపాయలు కనపడవు కదా. ఇప్పుడు ఒక మహిళకి అమ్మఒడి కింద 15,000 రూపాయలు నేను సంవత్సరానికి ఒక బిడ్డ ఉంటే ఇస్తాను. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఎంతమంది ఉంటే అంతమంది ఉన్నారు, తర్వాత ఇద్దరికి కన్ఫైన్ చేశారు. ఆ 15,000 కూడా ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. 2,000 వాళ్ళు అందులో కమిషన్ తింటున్నారు. ఐ విల్ కాల్ ఇట్ కమిషన్. ఆ 13,000 మీరు నెలకి ఇస్తున్నారు, సంవత్సరానికి ఇస్తున్నారు అని అనుకుందాం. సో పని 2 బిడ్డలు ఉంటే 26,000 వస్తున్నాయని. మీరు ప్రభుత్వ పాఠశాలని పెద్దగా డెవలప్ చేసింది ఏం లేదు. సో పోనీ వీళ్ళు ప్రైవేట్ పాఠశాలకే వెళ్తున్నారు లేదా ప్రభుత్వ పాఠశాలకే వెళ్తున్నారు అనుకో. కానీ ఈ సంవత్సర కాలంలో మీరు ప్రతి నెల కరెంటు బిల్లుల మీద ఎంత ఛార్జ్ చేస్తున్నారు? చెత్త మీద పన్నేశారు, అలానే బస్ ఛార్జీలు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచారు, రైట్? రోడ్డులు కూడా బాలేవు, ఏవి బాలేవు. సో ఇవాళ రోజున నువ్వు ఈ 13,000 ఏదైతే ఇస్తున్నావో అది వాళ్ళకి కనబడుతుందా? రోజు బయటికి వెళ్తే ఒక 100 రూపాయలు తీసుకుని వెళ్తే కనీసం ఏమీ తెచ్చుకోలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటిది కనపడుతుందా? నెల 200 వచ్చే కరెంట్ ఇవాళ రోజున కరెంటు బిల్లు ఇవాళ రోజున 800, 1000 రూపాయలు వస్తుందంటే ఒక సాధారణ మధ్యతరగతి వాడు ఎంత ఇబ్బంది పడుతున్నట్టు ఏం కనిపించదా అది? సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక 10 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి 100 రూపాయలు మన దగ్గర నుంచి లాక్కుంటున్నాడు. ప్రజలకి ఇది అర్థమైపోయింది. అందుకే కదా ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇందాక అన్నట్టుగా సంక్షేమం పేరుతోటి ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం చేయలేదండి. మీరు నిజంగా నంబర్స్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో మేము వీళ్ళకన్నా ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4% ఎక్కువ సంక్షేమం చేసాం, బడ్జెట్ ఎలకేషన్స్తో సహా. ఇందాక చెప్పాము మీకు, కార్పొరేషన్ రుణాలు ఇచ్చాం, వీళ్ళ దగ్గర అసలు ఒకటి లేదు. విదేశీ విద్య పేరు మీద మేము ఎంతో మందిని బయటికి పంపించాం. ఆల్మోస్ట్ 4,900 పైచిలుకు మంది పిల్లల్ని మేము బయటికి పంపించాం. వీళ్ళు కనీసం 116 మందికి కూడా ఇవ్వలేదు. ఇలా ఎన్ని తీసుకుందాం మనం? సో ఇవాళ రోజున నిజమైనటువంటి సంక్షేమం కావచ్చు, నిజమైనటువంటి అభివృద్ధి కావచ్చు చేసిన తెలుగుదేశం పార్టీ. సో డెఫినెట్గా పీపుల్ ఆర్ కంపేరింగ్. రాజధాని అమరావతి అంటూ లక్షల కోట్లు దోపిడీ చేసింది నారాయణ కావచ్చు, వాటెవర్ చంద్రబాబు, ఆయన అనుయాయులు, సన్నిహితులు, అనుచరులు కావచ్చు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సర్కార్ అంటుంది. మరొక వైపు ఆనాడు అధికార పార్టీలో ఉన్నటువంటి మీకు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీ యొక్క అమరావతి రాజధానికి నా మద్దతు అని పలికి
గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. సో ఎలా ఉండబోతుంది? అమరావతి రాజధాని అని రాజధాని పేరిట కోట్లు దండుకున్నారన్న వైఎస్ఆర్సీపీ వాదనకి వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? మీకు అపరిచితుడు సినిమా తెలుసు కదా సార్, జగన్మోహన్ రెడ్డి ఒక అపరిచితుడు. ఎన్నికలకు ముందర అమరావతి రాజధాని చూడండి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను చెప్పాడు కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత సడన్ గా 3 రాజధానులు అని అన్నాడు. ఎందుకన్నాడో ఎవరికి తెలియదు, కానీ నేను మీకు రీజన్ చెప్తాను. రాజధాని కట్టలేనటువంటి ఒక అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని డైవర్ట్ చేయడానికి, తన అసమర్థతని డైవర్ట్ చేయడానికి మాత్రమే 3 రాజధానులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. నిజంగా నీకు నిబద్ధత ఉంటే బిల్లును కూడా సరిగ్గా డ్రాఫ్ట్ చేయలేకపోయావు కదా నువ్వు. మళ్ళీ వీళ్ళే కదా వాపస్ తీసుకున్నారు, వీళ్ళే కదా కోర్టులో సైతం వాపస్ తీసుకున్నారు. మరి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నామండి, వీళ్ళు రేపు పొద్దున ఎన్నికలకు వెళ్తున్నారు కదా, వీళ్ళ మేనిఫెస్టో ఒకటి ఇస్తారు కదా, అందులో వీళ్ళు రేపు పొద్దున ఏం చెప్తారు చెప్పండి. అమరావతి రాజధాని అని చెప్తారా, 3 రాజధానులు అని చెప్తారా? మేమైతే చెప్తున్నాం, మేము ఆ రోజున చెప్పాం, ఈ రోజున చెప్పాం, ఎప్పుడూ చెప్తున్నాం అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని. వీఆర్ క్లియర్ ఇన్ అవర్ స్టాండ్. అంటే ఆ యొక్క స్టాండ్కి మిగతా యొక్క జిల్లాల ప్రజలు కూడా సమ్మతి వ్యక్తం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా సమ్మతి వ్యక్తం చేస్తున్నారండి. మీరు గమనించారు కదా, రాజధాని మాకు రాయలసీమలో ఉంటే బాగుంటుందని రాయలసీమ ప్రజలు అనుకోకపోరా? నేను ఒక విషయం చెప్తానండి, రాజధాని అనేటువంటిది దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఒక రాజధాని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రాక్సిమిటీ టు ఆల్ ది డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అక్కడ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా వివిధ ప్రదేశాల నుంచి అక్కడికి ఎలా మనం రాగలం, ఇవన్నీ చూస్తారండి. ఏదో ఏమంటారు అని అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎవరూ చేయరు. సో ఇప్పుడు మీరు అంటున్నటువంటి పరిస్థితి, ఒక రాజధాని రావాలంటే డెవలప్మెంట్ జరగాలంటే రాజధాని రావాలని కొత్త నిర్వచనం ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇవాళ మేము ప్రశ్నిస్తాం, నువ్వు చెప్పినటువంటి కర్నూలు లాంటి ప్రదేశానికి మేము చేసింది ఎంత, నువ్వు చేసింది ఎంత చెప్పు. రాయలసీమ ప్రాంతానికి కియాని మేమే తీసుకొచ్చాంగా, నువ్వేం చేసావు చెప్పు. ఉత్తరాంధ్రకి కంపెనీలను మేమే తీసుకొచ్చాంగా, నువ్వేం చేసావు చెప్పు. అడగచ్చుగా మేమేమని. సో మీరు ఎక్కడ ఏది మాట్లాడినా సరే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్, రాజధాని అనేటువంటిది ఒక కాన్సన్ట్రేటెడ్ పాయింట్ ఫర్ ఆల్ ఫెసిలిటీస్ అండి. అది దాంతో డెవలప్మెంట్ జరుగుతుంది అని కాదు. ఆల్ ఫెసిలిటీస్ అట్ వన్ పాయింట్, సింగిల్ పాయింట్ కాంటాక్ట్ అంటాను చూసారా, అలాంటిది రాజధాని. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెడితే ఇక్కడి నుంచి గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన వాడు ఎక్కడి నుంచి వెళ్తాడు, నెల్లూరు నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన వాడు ఎంతసేపు పడుతుంది. సో అన్ని ఆలోచించే కదా ఒక సెంట్రల్ పాయింట్ని తీసుకుంటాం కదా మనం. సో ఈ మాత్రం కూడా అవగాహన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అనిపించట్లేదు సార్. ఒక అసమర్థుడి చేతిలో రాష్ట్రాన్ని పెట్టామని అనిపించట్లేదు సార్. పరిపాలన తెలియనటువంటి వ్యక్తి, ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తి. అవగాహన లేదని నేను అనట్లేదు సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు సార్. ఎందుకన్నారండి ఆయన? సిపిఎస్ రద్దు చేస్తాను అని ఆ రోజున చెప్పారు. ఎందుకు రద్దు చేయట్లేదు ఏంటంటే ఆ రోజున మాకు తెలియక అవగాహన లేమితోటి రద్దు చేస్తామన్నాం, ఇవాళ మేము దాన్ని వేరే తీసుకొస్తామన్నారు, ఏదో తీసుకొచ్చామని చెప్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి మొన్న ఇదే చెప్పారు. సో అవగాహన లేకుండా కేవలం అధికార దాహంతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏమండి ఇప్పుడు యాక్చువల్గా సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది జగన్ అన్నాడు, చేయలేకపోయాడు. ఓకే, నేను నాణ్యమైన మద్యం అందిస్తానంటున్నారు చంద్రబాబు, అది కరెక్ట్ అంటారా? డెఫినెట్ గా సార్, అంటే కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు సొసైటీని బాగు చేయాలి. కానీ సార్ నేను ఒక విషయం చెప్తాను. తెలుగుదేశం పార్టీ హయాంలో మద్యం మీద ఆదాయం ఎంత వచ్చింది సేల్స్, వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం మీద ఆదాయం ఎంత వచ్చింది? ఈ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ డి అడిక్షన్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని పెట్టాం కదా మేము. మద్యం నుంచి ఏ రకంగా ఇప్పుడు మీరు అంటున్నారు నాణ్యమైన మద్యం ఇస్తానని అంటున్నారంటే డెఫినెట్ గా సార్ ఐ టెల్ యూ, అడిక్షన్ కి గురైనటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ అయిపోయింది. మీకు తెలిస్తే మీ అందరికీ అవగాహన ఉంది, సీనియర్ మోస్ట్ మీరు. సో ఆబ్వియస్ గా ఇది వరకు కూడా మద్యపాన నిషేధం అనేటువంటిది ఒక అటెంప్ట్ చేశారు, బట్ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. సో మేమేమంటున్నాం అంటే ఇవాళ 5 సంవత్సరాలుగా నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కదా. జేబులు గుల్ల చేస్తున్నారు, ఆరోగ్యాలు గుల్ల చేస్తున్నారు. మేము అదే చెప్తున్నాం. నేను ఒకటే చెప్తున్నాను సార్,
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాదండి. మేమేం చెప్తున్నాం, మేము తగ్గిస్తాం ఖచ్చితంగా. మన ప్రభుత్వ హయాంలో ఏ రకంగా అయితే మనం నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ తగ్గించాము, నెంబర్ ఆఫ్ సేల్స్ తగ్గించాము, అలానే తగ్గించుకుంటూ వెళ్తాం. చాలా సందర్భాల్లో ఎక్కడైతే ఒక్కొక్కసారి మూకుమ్మడిగా కొన్ని గ్రామాలు, మా గ్రామాల్లో అసలు మద్యపానం అమ్మకూడదండి అని చెప్పిన చోట్ల కూడా మేము ఇంప్లిమెంట్ చేశాం. దాన్ని మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. సో మా ప్రభుత్వం రేపు పొద్దున్న వచ్చి ఒక పర్టికులర్ గ్రామం మాకు వద్దండి మద్యం షాపులు అంటే అసలు అక్కడ వి విల్ మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ నాట్ దేర్. కానీ అట్ ద సేమ్ టైం నాసిరకం మద్యం అవైలబుల్ గా ఉండకూడదు. మద్యం మరి తర్వాత ఏం చేస్తున్నాడండి, గాడిదలు కాస్తున్నారు వీళ్ళు. నేను అంటే మరి రఫ్ గా మాట్లాడాలని అనిపిస్తుంది. మరి మా ప్రభుత్వ హయాంలో వచ్చినప్పుడు మరి ఇలాంటి బ్రాండ్లు ఆ రోజున రాలేదే. నేను అదే చెప్తున్నాను, మా ప్రభుత్వ హయాంలో ఆ డిస్టిలరీస్ ఉంటే మరి ప్రభుత్వ హయాంలో ఇలాంటి నాసిరకం మద్యం ఎందుకు రాలేదండి? మీ ప్రభుత్వ హయాంలోనే. సరే ఆ బ్రాండ్లు ఏంటి సార్? ప్రెసిడెంట్ మెడలు, భూమ్ భూములు, ఆ బ్రాండ్లు ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక మహిళగానే మాట్లాడకూడదు. కానీ ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ రోజున నేను క్యాంపెయినింగ్ కి వెళ్ళినప్పుడు కూడా గ్రామాల్లో కూడా మహిళల నుంచే ఈ మాట అండి, అమ్మా ఈ చెత్త మంది కాదమ్మా, ఆ రోజున బాబు గారు ఉన్నప్పుడు తక్కువ డబ్బుకి మంచి మంది అన్న వచ్చేదమ్మా, వాడు ఏదో 4 రూపాయలు, ఇంట్లో ఉన్న మగవాళ్ళు 4 రూపాయలు దానికి కష్టపడ్డా మిగతా ఖర్చు పెట్టినా మిగతా డబ్బులన్నా తెచ్చి ఇంటికి ఇచ్చేవాడమ్మా, అలాంటి పరిస్థితి లేదమ్మా అని వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాటే సార్ ఇది. సో డెఫినెట్ గా వీ హ్యావ్ టు టాక్ వాట్ వీ కెన్ డూ అండి. ఇప్పుడు దాన్ని వీళ్ళేదో భూతద్దంలో పెట్టి నాణ్యమైన మద్యం ఇస్తామన్నాడు, నాణ్యమైన మద్యం ఇస్తామన్నాడు అంటే ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి ఆరోగ్యాలు కూడా ఇంపార్టెంటే కదా, వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఇంపార్టెంటే. సో నేను ఏమంటానంటే మద్యపాన నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత గురించి మాట్లాడతాం సార్. సరే నాసిరకం మద్యము, రేట్లు ఎక్కువ అవడము, నో డిజిటల్ పేమెంట్స్, ఇవన్నిటితో పాటుగా మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విషయం చెప్తాను, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మద్యపాన నిషేధ ప్రచార కమిటీ అని ఉంటుంది తెలుసా మీకు? లక్ష్మణ్ రెడ్డి ఉన్నాడు. అబ్బో తెలుసా మీకు? ఆయన ఏమన్నా పనిచేస్తున్నాడు ఎక్కడ? ఆయనకి ఏమన్నా అసలు కుర్చీ ఉందండి, బలం ఉందా? మరి నెలకి లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు, కారు బంగ్లా అన్ని ఉన్నాయి ఆయనకి. ఎవరి డబ్బులు అవి? ప్రభుత్వం. ఎందుకు ఇస్తున్నాడు? మద్యపాన నిషేధ ప్రచార కమిటీ. ఏం ప్రచారాలు చేశారు వాళ్ళు? మరి ఇంత నాసిరకం మద్యం అవైలబుల్ అవుతున్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? సో ఒక ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, నిబద్ధత బయటపడిపోతుంది. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా మద్యం అవైలబిలిటీని తగ్గిస్తాం, నియంత్రణ చేస్తాం అంటున్నాం. నిషేధం గురించి మేము మాట్లాడలేం, నియంత్రిస్తాం. కానీ ఏదైతే అవైలబుల్ గా ఉంటుందో నియంత్రణ చేసి ఒక పాత రోజులు తీసుకొస్తే సరిపోతుంది. అంతే అంతే. అంటే ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ది లైవ్స్ ఆఫ్ పీపుల్. నాసిరకం, కల్తీ మద్యం ఈ 5 సంవత్సరాల్లో 30,000 మంది చనిపోయారు. పరోక్షంగా సారా కూడా 2 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారు. ఇవన్నీ నంబర్స్ సార్. సో వీ కెనాట్ ఇగ్నోర్ ఇట్. సో డెఫినెట్గా ఇవాళ రోజున అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వాళ్ళు దాన్ని పోర్ట్రే చేస్తున్నారంటే చేస్తే చేసుకొనివ్వండి. ఆడబిడ్డలు నమ్మట్లా. వాళ్ళు అది పోర్ట్రే చేస్తే వాళ్ళు ఒకటే ఆడబిడ్డలు ఏమడుగుతారు తెలుసా? అరే బాబు నువ్వే కదరా నాయన మద్యపాన నిషేధం చేస్తాను, నువ్వేం చేసావని అడుగుతారు. చేస్తున్నారు. అందుకే కదండి మీరు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నట్టు కనపడుతుందా మీకు? ఎందుకు చేయట్లేదు అంటారు? వెళ్తే జనాలు ఊరుకుంటారా? చొక్కాలు పట్టుకు అడగరు, కాలర్లు పట్టుకు అడగరు. ఇంకా అధినేత ఆదేశాల మేరకు రన్ అవుతారేమో చూద్దాం. ఏం రన్ అవుతారు సార్? అధినేత ఏదో పొరపాటున అప్పటికి బస్సులో కూర్చుని, ఏసీ బస్సులో కూర్చునే దండాలు పెట్టుకుంటూ వెళ్ళాడు. సాయంత్రం నేను ర్యాంప్ వాక్ చేయనండి, షేకటండి అన్నాడు. నా సెక్యూరిటీ నన్ను ఒప్పుకోదండి, నేను ర్యాంప్ వాక్ చేయను అన్నాడు. అయినా సరే 2-3 చోట్ల ఆయన ఎక్కడైతే బయటకు వచ్చాడు, అనంతపురంలో చెప్పులు పడ్డాయి, మొన్న రాళ్లు పడ్డాయి. ఇప్పుడు ఈసీ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఈయన క్యాంపెయిన్కి సంబంధించి. ర్యాంప్ వాక్ చేయొద్దు, అలాగే మీరు వెళ్ళేదానికి బారికేడ్స్ పెట్టుకోవాలి. వాళ్ళకి అది కొత్త ఏం కాదు కదా సార్. బ్యారికేడ్లు వాళ్ళకి కొత్త కాదు, పరదాలు కొత్త కాదు, ప్రజల వద్దకు పోకపోవడం కొత్త కాదు. అమ్మయ్య అనుకుంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం సిఎస్ జవహర్ రెడ్డి కావచ్చు, డీజీపీ కావచ్చు, మీ ఆదేశాల మేరకు మార్చే అవకాశం ఉందా? మీ ఒత్తిడి ఏమైనా ఉందా? మా ఆదేశాలు మేము గవర్నమెంట్ లో ఉన్నామండి. లేరు కానీ మేము గవర్నమెంట్ లో ఉన్నావా? లేరు. మరి అయిపోయింది సార్. గవర్నమెంట్ లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఖచ్చితంగా మీ ఒత్తిడి మేరకు ఒత్తిడే ఉందండి. ఇప్పుడు తప్పు చేస్తే ప్రశ్నించకూడదా? ఇప్పుడు సిఎస్ ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు?
చెప్పులేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చెప్పులు పడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వీళ్ళకి గౌరవం లేదా? వాళ్ళకి లేకపోతుండొచ్చు, మాకుంటుందిగా, మా విరోధైనా మాకుంటుందిగా. సో ఖచ్చితంగా అలాంటి అసమర్థులు అలాంటి పోస్టింగ్స్ లో ఉండకూడదని మేము కోరుకుంటాం కదా. వాళ్ళు చేసిన తప్పుల మీద అయితే కంప్లైంట్ చేయాలి కదా. కంప్లైంట్స్ కూడా చేయకపోతే ఎట్లా? ప్రతిపక్షాల మీద విపరీతంగా విరుచుకుపడ్డటువంటి ఇలాంటి వ్యక్తులు అధికార పక్షం చేసేటువంటి అక్రమాల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. సో వి విల్ డెఫినెట్లీ క్వశ్చన్ చేయకుండా ఎందుకుంటాం? తప్పు చేసేవాడు హీ హ్యాస్ టు బేర్ ద బ్రాండ్, శిక్షింపబడాల్సిందే. ప్రధానంగా మీ పార్టీపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ అంటే అది నమ్మగలిగిన సత్యమని చెప్పాలేమో, మేబీ ప్రత్యేక హోదాని ఆయన యొక్క సొంత కేసులకు భయపడి తాకట్టు పెట్టారు. మరొక వైపు పోలవరం ప్రాజెక్టు, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు, కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్ట్ని తన యొక్క కమిషన్ కోసం పోలవరాన్ని తీసుకున్నారు ఆ రోజు 2014లో. ఈ రెండేట్లకి సమాధానం మీరిచ్చేది ఏమిటి? ప్రత్యేక హోదాకి సంబంధించి ఆ రోజున ఐ థింక్ మా ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో డిస్కస్ చేసి ప్రత్యేక హోదా ఎప్పుడైతే రాలేనటువంటి పరిస్థితులు ఉందో ప్రత్యేక ప్యాకేజీకి ఖచ్చితంగా ఆ రోజున వెళ్ళాము. అండ్ ఎవరి కేసుల గురించి మాట్లాడుతున్నారు? మేడం 1 minute. 5 years అని యూపీఏ ఉంది, లేదు 10 years అని ఆ రోజు వెంకయ్యనాయుడు కూడా అన్నారు సభలో. అటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, ఎందుకు ఇవ్వరు వాళ్ళు? మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? మేము ఫైట్ చేయలేదని అనలేదండి. మేము ఫైట్ చేసిన తర్వాత బికాజ్ అప్పుడే రాష్ట్రం ఫామ్ అయింది. సో రాష్ట్రం అయినా కొంచెం ముందరికి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితుల్లో వీ హ్యాడ్ టు గో ఫర్ ప్రత్యేక ప్యాకేజ్కి మేము వెళ్ళాల్సి వచ్చినటువంటి పరిస్థితి. నేను అదే చెప్పాను. కానీ 3.5 years డౌన్ ద లేన్ వెన్ ఈవెన్ దట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్, మేమే కదండి విభేదించి బయటకు వచ్చాం. ఆ రోజున మేమేం కామ్గా కూర్చోలేదు కదా. మా నిబద్ధతను అక్కడ క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కదండి. దానికి రీజనింగ్ తో సహా ఇచ్చాం. ఆ రోజున చెప్పాం, ఈ రోజున చెప్తున్నాం మేము దానికి. ఇప్పుడు మీరు ఏమన్నారు? దానికి రీజన్ ఏమన్నారు? కేసులు అన్నారు. ఏం కేసులు ఉన్నాయి సార్? స్టీఫెన్సన్ కేసుకు సంబంధించి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం సార్? 10 ఏళ్ళు ఆడియో లీక్లు ఏం సంబంధం సార్? హైకోర్టు తెలంగాణ కేసీఆర్ కి చంద్రబాబు భయపడలేదా? ఎందుకు భయపడతారు సార్? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఎందుకు భయపడతాడండి? 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఎందుకు వదులుకున్నారంటున్నాం? మేమేం వదులుకోలేదే. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది 5 సంవత్సరాలు, అంటే మేము అధికారంలో ఉన్నది 5 సంవత్సరాలు కదా. సో తర్వాత ఎలక్షన్స్ కి ముందర వీ హావ్ టు ఇమీడియట్లీ ఫస్ట్ బిల్డ్ క్యాపిటల్ ఫర్ ద స్టేట్ కదా. ఇప్పుడు క్యాపిటల్ లేదనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ రావండి. ఇప్పుడు ఒక అందరూ ఇదే ఆరోపణ చేశారు, చాలా మంది ఆరోపణ చేశారు. భయపడి వచ్చేసాడు, రాత్రికి రాత్రి పారిపోయి వచ్చేసాడు, అది ఇదని చాలా మంది ఆరోపణ చేశారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా నిజంగా కూడా నాకు తెలిసి మనసు మీద తీసుకోవాలి ఆరోపణలన్నీ. కానీ ఆయన ఆ రోజున ఆ పని ఎందుకు చేశారు అనేటువంటిది నాకు తెలిసి చాలా సందర్భాల్లో మేము కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదేమో అని అనిపిస్తుంది నాకు. ఐ ట్రూలీ ఫీల్ దట్. ఆ రోజున ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అప్పుడే పుట్టినటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రానికి డెవలప్ అవ్వాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే యూ షుడ్ షో అప్ ప్రాపర్ క్యాపిటల్. ఒక క్యాపిటల్ అనేటువంటిది సరే నిర్మాణంలో ఉందనన్నా చూపించుకోవాలి మనం. ఒక క్యాపిటల్ ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడో, సెక్రటేరియట్ ఎక్కడో, ఉద్యోగులందరూ ఎక్కడో ఉంటే అక్కడ క్యాపిటల్ ఎలా ఫామ్ అవుతుందండి? ఫామ్ కాదు కదా. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సరదానా? బస్సుల్లో కూర్చొని పాలన చేయడానికి ఆయనకి ఏమన్నా సరదానా? ప్రతి వాడు ఆ రోజున వచ్చి విమర్శించినటువంటి వాడే. కానీ ఆ మనిషి ఆలోచించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఎవరికి అర్థం కాలేదని అనిపించింది నాకు ఆ రోజున. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ ఇనిషియేటివ్ తీసుకోకపోతే లిటరల్ గా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవా? వన్ ఆఫ్ ద టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయా లేదా? మంగళగిరి ప్రాంతంలో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక శ్మశానంతో వాళ్ళు పోల్చారు తప్పించి ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో మీకు బిట్ రాలేదా అక్కడికి? వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ రాలేదా అక్కడికి? అక్కడ నిజంగా నాకు మొన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని షేర్ చేశారు. కళ్ళలో నీళ్ళు వచ్చాయి. సెక్రటేరియట్ కాంప్లెక్స్ కి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఒక అంటే ఒక్కొక్క బ్యూటిఫుల్ ఇది చేస్తే ఇవాళ నీళ్ల మధ్యలో పిల్లర్లు కనపడుతున్నాయి. 5 సంవత్సరాల్లో కనీసం ఒక ఇటుక వేయలేనటువంటి వాడు ఇవాళ రోజున అలాంటి వ్యక్తి అసమర్థుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవాళ అలాంటి వ్యక్తిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ మేధావులు, అపర మేధావులు, మమ్మల్ని మించినటువంటి మేధావులు లేరని చెప్పుకునేటువంటి ఎవరు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి
ఎందుకయ్యా నువ్వు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసావు, ఎందుకయ్యా అమరావతిని నువ్వు నిర్మించలేకపోతున్నావు అని అడగలేకపోయారు ఒకళ్ళు కూడా. కానీ ఆ రోజున అప్పుడే పుట్టినటువంటి రాష్ట్రం ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ప్రతి ఒక్కడు బయటకు వచ్చేసి, ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంటి మీరు పారిపోయి వచ్చారట. ఎవడయ్యా పారిపోయింది, ఎక్కడికయ్యా పారిపోయింది? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కనుక ఇనిషియేటివ్ తీసుకోకపోయి ఉండుంటే అమరావతిలో ఇవాళ ఎక్కడైతే కూర్చొని ఈ మహానుభావుడు నేను పరిపాలన ఎలగబెడతానని అంటున్నాడో ఆ బిల్డింగులు కూడా ఉండేవి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు లిటరల్గా హీ మేడ్ పీపుల్ వర్క్ అండి. నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువగా ఆయన ఆ రోజున ఒక అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేశారు. అందుకే ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఆయన నిజంగా కూడా పాపం మనసు మీదకి తీసుకోవాలి. చాలామంది అన్నారు, మీరు అన్నట్టుగానే, మీరు ఇందాక కోట్ చేసినట్టు చాలామంది అన్నారు. కానీ ఆయన ఒకటే చెప్పాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. ఎందుకంటే హీ నోస్ ఇట్ అండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఏ రకంగా ఆయన ఆ రోజున ప్రొపగేట్ చేశారు అనేటువంటి మనందరికీ తెలుసు కదా. ఎలా ఆయన ఒక రకంగా పోర్ట్రే చేశారనేది మనందరికీ తెలుసు కదా. సో హీ డిడ్ ద సేమ్ విత్ అమరావతి. దౌర్భాగ్యం ఏంటి అని అంటే అనదర్ టర్మ్ ఎక్స్టెండ్ అవ్వలేదు. అనదర్ టర్మ్ ఎక్స్టెండ్ అయ్యి ఉంటే వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ క్యాపిటల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. 2019లో ఓటమికి అంటే మీ ప్రజాదరణ పొందలేక గల కారణాలు ఏమిటి? ఇప్పుడు ఖచ్చితంగా మేము ఓటమి అంటే నేను ఒప్పుకుంటాను, కానీ ప్రజాదరణ పొందలేకపోవడానికి నేను ఒప్పుకోను సార్. వాళ్ళకి అమరావతి రాజధాని వాళ్ళకి మాకు 2% ఓట్లలో తేడా 2%. అమరావతి రాజధాని అంటూ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నటువంటి మీకు కృష్ణా గుంటూరు జిల్లాలు అంటే కృష్ణా ఐ థింక్ 16, గుంటూరు 17 స్థానాలు ఉన్నాయి, వెరసి 33 స్థానాలు. సో అక్కడ మీ గ్రాఫ్ కూడా లేదుగా. దానికి కూడా కారణాలు చెప్తాను నేను. అందుకే అన్నాను, ఓవరాల్ గా ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఏంటో చెప్పమంటారా? ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈవెన్ కౌలు అక్కడ అమరావతి ప్రాంతంలో కూడా రైతులకు ఆ రోజు ఏం చెప్పాడు, నేను ఇక్కడే అమరావతి కంటిన్యూ చేస్తాను, ఇంకా బ్రహ్మాండంగా మీకు రేట్లు ఎక్కువ చేస్తాను, కౌలు ఎక్కువ ఇస్తాను, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినవే కదా. సో ప్రజలు నిజంగా, నేను అదే చెప్తున్నాను, ప్రజలు మోసపోయారు అని చెప్తున్నాను. నేను ఒక సామెతను కోట్ చేయకూడదు, చెయ్యను కాబట్టి చెయ్యను, చేయకూడదు కాబట్టి చెయ్యను, కానీ నాకు తెలిసి ప్రజలు ఆ రోజున మోసపోయారు. అన్నం పెట్టేటువంటి చెయ్యిని వద్దనుకున్నారు, అన్నం పెట్టే చెయ్యిని వద్దనుకున్నారు. అదే చెప్పబోతున్నారు ప్రజలకి. దానికి సరే ఎందుకంటున్నాను అని అంటే దానికి ఇంకొక సామెత ఉంటుంది, ఐ డోంట్ వాంట్ ఆ సామెత అనదలుచుకోవట్లేదు. కానీ ఏం జరిగింది అంటే ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నమస్కరించి, తలొంచి వంగి నమస్కరించి చెప్పారు, నా కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మళ్ళీ ఒకసారి మన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పారు. కాకపోతే ఒక మోసగాడి చేతిలో మోసపోయినటువంటి ప్రజలు ఈయన మాట వినకపోయిన తర్వాత ఏం జరిగింది అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డటువంటి బాధలన్నీ వాళ్ళ రోజున వాళ్ళు చూశారు. సో ఇవాళ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ ఆదుకోగలిగేటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దే నో ఇట్. సో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనుక్షణం ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. సో మళ్ళీ ఈసారి ఆయనైతేనే ఆదుకుంటాడు అనేది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలను ఆదుకునే ఒక వ్యక్తిగా మీరు చంద్రబాబు చూస్తున్నారు, మీ పార్టీని ఆదుకునే వ్యక్తిగా ఒక పవన్ కళ్యాణ్ పోలిస్తే మీరు ఆయన్ని ఒక ఆపద్బాంధవుడిలా చూస్తారు, ఒక మిత్రపక్ష నేతగానే చూస్తారు? మా పార్టీని ఒక ఆపద్బాంధవుడు అంటే ఒక పార్టీ కష్టకాలంలో ఉంది ఒకనొక టైంలో, దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? పార్టీ కష్టకాలంలో ఉంది అని అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు విషయంలో కావచ్చు. సార్, తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల చరిత్ర, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం, ఎన్నో, 1 కాదు 2 కాదు. మేము పుట్టినటువంటి నాకు తెలిసి 9 నెలల్లో అధికారంలోకి వచ్చాం. మళ్ళీ వెంటనే ఒక పెద్ద ఇష్యూలో మేము చిక్కుకున్నాం, తర్వాత అధికారాన్ని కోల్పోయాం, తర్వాత పెద్ద ఇష్యూలో చిక్కుకున్నాం. ఏం చేసినా సరే, ఏం జరిగినా సరే పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొందండి. కానీ ఎక్కడా కూడా మా పార్టీ కార్యకర్తల యొక్క బలం సన్నగిలల, ధైర్యం సన్నగిలల. మాకు డెఫినెట్గా మోరల్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఇవాల్టి రోజున మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అండ్ వీ గివ్ హిమ్ దట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ వీ ట్రీట్ హిమ్ యాజ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. మా పార్టీ కుటుంబ సభ్యుడిగా, మా అందరి కుటుంబ సభ్యుడిగా మేము పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం.
ఇప్పుడు కష్టకాలంలో ఒకళ్ళనొకళ్ళు ఆదుకునేటువంటి వాళ్ళు, ఒకళ్ళకొకళ్ళు ఒక భరోసాని ఇచ్చుకునేటువంటి వాళ్ళనే మనుషులు అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విశాఖపట్నంలో దాడి జరిగింది, పోలీసుల సాక్షిగా దాడి జరిగింది. ఒక రకంగా పోలీసులే దాడి చేశారని మనం, ఆయన నిర్బంధించారు. ప్రజాస్వామిక వ్యవస్థలో అలాంటి వాటికి అసలు తావులేదు. మీ అందరికీ గుర్తుండుంటే ఆ రోజున మొట్టమొదటిసారి నారా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన సపోర్ట్ని ఎక్స్టెండ్ చేశారు. మేమేమో ఆ రోజున మేము పొత్తులో లేము, విజయవాడ. ఎందుకంటున్నా అంటే ఎవరమైనా సరే వి డెఫినెట్లీ హ్యావ్ టు డూ దట్. మనుషులుగా మనకు అది ఉండేటువంటి ప్రాథమిక లక్ష్యం. సో ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటాను చూసారా, ఆ మోరల్ వాల్యూస్ అంటాను చూసారా, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చి ఆదుకుంది ఆయనే, మత్స్యకారులకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నది ఆయనే. ఎవడ అడ్డమైన వాగుడు వాగినా సరే, అరే బాబు మీరు ఎన్ని వాగులన్నా వాగుకోండి, నా పని నేను చేసుకుంటూ పోతానన్న ఒక భరోసాతో వెళ్తున్నది ఆయనే. సో డెఫినెట్గా హీఈస్ అ మ్యాన్ ఆఫ్ గుడ్ వాల్యూస్, గుడ్ మోరల్ వాల్యూస్ అండ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్. మా తెలుగుదేశం పార్టీకి చాలా 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 సన్నిహితమైనటువంటి వ్యక్తి, మా అందరికీ కూడా చాలా కావాల్సినటువంటి వ్యక్తి. టీడీపీ ఎప్పుడు ఒంటరిగా బరిలోకి దిగదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఆయన డే 1 నుంచి చూసుకుంటే కనుక దిగదు అయితే ఏంటి అంటాను, అయితే ఏంటి సార్ దిగదు. మాకు ప్రజలు ఇంపార్టెంట్ అండి. సార్ మేము కేవలం అధికారమే పరమావధిగా పుట్టినటువంటి పార్టీ కాదు. ప్రజల కోసం పుట్టాం, ప్రజల కోసమే మేము 42 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నాం. ఇంకో 50-100 సంవత్సరాలు కూడా ప్రజల కోసమే రాజకీయాలు చేస్తాం. సో అలాంటి పరిస్థితుల్లో సంస్థాగతంగా మీ పార్టీ అంత బలంగా ఉంది రాష్ట్రంలో, ఇటు తెలంగాణలో కూడా, ఆ విషయం తర్వాత వస్తానండి. ఎటువంటి సంస్థాగత నిర్మాణం లేనటువంటి జనసేనతో ఐ థింక్ ఎటువంటి మినిమం 100 మంది కార్యకర్తలు అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళడం అనేది ఐ థింక్ డెఫినెట్లా వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు ప్రజల తరపు, ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుందండి, యుద్ధం జరుగుతున్నప్పుడు మనతో కలిసి వచ్చే వాళ్ళని మనం కలిసి తీసుకెళ్తామా? నా బలం చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నువ్వు రాకని చెప్తావా? నేను నీతో రానని చెప్తావా? మనతో కలిసి వచ్చే వాళ్ళు మన భావాలు పంచుకునే వాళ్ళతో ఖచ్చితంగా. మా యుద్ధం ఎప్పుడూ కూడా ప్రజా వ్యతిరేక పార్టీల మీద, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించేటువంటి పార్టీల మీద. సో వాళ్ళతో మేము యుద్ధం చేస్తున్నప్పుడు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్తాం సార్. మా మీద ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా సరే, పొత్తులు పెట్టుకోవాలన్నా ఒక క్యారెక్టర్ ఉండాలండి, పొత్తులు పెట్టుకోవాలన్నా ఒక క్రెడిబిలిటీ ఉండాలండి. పెట్టుకోవాలండి వైఎస్ఆర్సీపీతో ఎవరన్నా, కనీసం ఆ కేపాలన్నా వస్తారేమో అడగండి. ఓకే, చంద్రబాబు తర్వాత మీ పార్టీకి తదుపరి నేతగా మీరు ఎవరిని చూడబోతున్నారు? లోకేష్నా? రేపు మాపు రాబోతున్నారు లేదు జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు, అది ఎంతవరకు? తెలుగుదేశం పార్టీకి మీరు ఇందాక అన్నారు చూసారా, సంస్థాగత నిర్మాణం ఉంది. మాకు ఒక హైరార్కీ ఉంటుంది, మాకు ఒక రథసారథి చంద్రబాబు తర్వాత ఎవరై ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతిసారి కూడా ఆయన్ని మా జాతీయ పార్టీ అధ్యక్షులుగా, అది కూడా మాకు ప్రజాస్వామికంగా ఎన్నుకుంటాం. మేము మాకు పాలిట్ బ్యూరో ఉంటుంది, మాకు సెంట్రల్ కమిటీ ఉంటుంది, స్టేట్ కమిటీస్ ఉంటాయి, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. సో ఇదేది ఏమంటారంటే పిల్లలాట కాదండి, ఏదైనా కుటుంబ సభ్యులకే కదా అప్పచెప్తారు ఫైనల్ గా. నేను అదే చెప్తున్నాను, ఇదేది కూడా ఏమంటారంటే పిల్లలాట కాదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనేటువంటిది ఖచ్చితంగా పార్టీలో. ఇప్పుడు లోకేష్ గారు మా పార్టీ జనరల్ సెక్రటరీ, అండ్ పాలిట్ బ్యూరో, యూ హ్యావ్ అ పాలిట్ బ్యూరో. సో డెఫినెట్గా రేపు పొద్దున్న నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఇష్యూ వచ్చింది అనుకోండి, అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. లోకేష్ అనే మాట మీ దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? ఎందుకనంటే అది పద్ధతి కాదండి. మా పార్టీలో ఏది కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడులో ఎన్నికవుతారు. ఆయన మా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా మహానాడులో ఎన్నికవుతారు ఆయన. సిస్టమ్ మాదేమన్నా ఆషామాషిగా పుట్టినటువంటి పార్టీలు అనుకుంటున్నారేంటి? లేదా గాలికి వచ్చినటువంటి పార్టీలో, గాల్లో తిరిగే పార్టీలో మామేమన్నా? లేదు సార్, వీ హ్యావ్ అ సిస్టమ్, వీ హ్యావ్ అ ప్రోటోకాల్, వీ హ్యావ్ అ ప్రొసీజర్. ఎవ్వరు, అండ్ ముఖ్యంగా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మేము పార్టీ సిద్ధాంతాల ప్రకారంగానే మాట్లాడతాం, గాల్లో మాట్లాడతాం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు చెప్పినట్టుగా ఏదైనా మాకు ఒక ప్రొసీజర్ ఉంది, ప్రొసీజర్ ప్రకారంగానే వెళ్తాము. మా పార్టీ ఇందాక చెప్పాను, పాలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు, అక్కడ మీ అభిప్రాయాలు తీసుకోవచ్చు, అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. జోస్న గారి మనసులో ఏముంది మరి? సార్ నాకు
జ్యోత్స్న గారి మనసులో నారా చంద్రబాబు నాయుడు గారి. ఆ తర్వాత ఎవరున్నారు? దట్ పార్టీ విల్ డిసైడ్ డెఫినెట్ గా. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ సే నారా లోకేష్ గారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా మీరు గట్టిగా మాట్లాడితే నేనైతే బోనం అంటాను. అంతేనా? ఎందుకంటే అంటే బికాస్ ఐ హావ్ సీన్ దెమ్ వర్క్ అండి. ఐ హావ్ వర్క్డ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ దెమ్. నాకు తెలుసు వాళ్ళ వర్క్ కల్చర్ తెలుసు, వాళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేస్తారో తెలుసు, ఎంత స్ట్రాటజికల్ గా పనిచేస్తారో తెలుసు, ఎంత పీపుల్ కమిటెడ్ గా పనిచేస్తారో తెలుసు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 3 పేర్లు కూడా కుటుంబం పరంగా చూడకండి మీరు. వాళ్ళు ఈ ముగ్గురు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు. మనం వాళ్ళని ఒక కుటుంబానికి అసోసియేట్ చేస్తాం, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంది అనుకుంటారు అలా, కానీ ఆయన ఒక కుటుంబానికి అసోసియేట్ చేయడం అని కాదు. కానీ nobody has ever touched his mark. You show me a single chief minister, show me a single chief minister who has touched his mark. మీది నిజంగా మహిళా పక్షపాతి సర్కారే అయితే కనుక మొన్న తన మామగారు అయినటువంటి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు బ్రహ్మని వాయిస్ బ్రహ్మాండంగా ఉంది. ఐ థింక్ ఆయన్ని ఇప్పుడు కష్టకాలంలో ఆదుకున్నటువంటి పార్టీని కావచ్చు, శ్రేణులు కావచ్చు, చాలా మంది ఓటు వేసింది బ్రహ్మనికి. లోకేష్ కూడా కాదనేది ఐ థింక్ మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అభిప్రాయాలు సేకరించాను. వాళ్ళు చెప్తున్నట్టు అనమాట. అటువంటి బ్రహ్మని వాయిస్ తగ్గించేశారు ఎందుకు? బ్రాహ్మణి గారు అంటే లోకేష్ కంటే బీట్అవుట్ చేస్తుందా? నేను ఒక విషయం చెప్తానండి. తను ఒక ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్, బిజినెస్ ఉమెన్. అండ్ ఇప్పుడు నన్ను చాలా మంది కూడా ఈ ప్రశ్న అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, ఎవరి ఫీల్డ్ వాళ్ళు ఎంచుకుంటారండి. Who are you and me to decide that she has to come into this? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఒక మాట మీరు తీసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా క్లియర్ గా నా ఫీల్డ్ నేను ఇవాళ సినిమాల్లో ఉన్నాననేది ఆయన చెప్పారు. ఆయన ఏ రోజున నేను తెలుగుదేశానికి వ్యతిరేకంగానే ఆయన చెప్పలేదు, ఏ రోజున నేను తెలుగుదేశానికి నేను పని చేయను అని ఆయన చెప్పలేదు. కాకపోతే ఆయన ఇవాళ ఆయన ఫీల్డ్ ఐఎమ్ చెప్పారా? ఆ రోజు ఇప్పటికీ కూడా మీ టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మినిమం సపోర్ట్ లేదు. మొన్న చంద్రబాబు నాకు అర్థం కాదు. కుటుంబ సభ్యులుగా ఒక్క విషయం సార్, ఒక్క విషయం. కుటుంబ సభ్యులుగా కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారే ఉన్నారండి. అంటే ప్రజల్లో మిగతా వాళ్ళు అంటే వీళ్ళు యాక్టర్స్ కాబట్టి ఐ థింక్ యూఆర్ వెల్ నోన్ ఫేసెస్. కానీ ఇప్పుడు వాళ్ళు భువనమ్మ గారితో మాట్లాడారా లేదా, వాళ్ళు లోకేష్ గారితో మాట్లాడారా లేదా, వాళ్ళు ఎక్స్టెండ్ చేశారా లేదా అనేది ఎవ్రీథింగ్ డస్ నాట్ హావ్ టు బి. సీఎం మాజీ హోంమంత్రి నిమ్మకాయల చంద్రరాజప్ప గారిని మొన్న ఇదే ప్రశ్న అడిగితే మేము జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కూడా రానివ్వండి. ఇప్పుడు అది ఎవరి పర్సనల్ దీంట్లో వాళ్ళు ఆయన మాట్లాడి ఉండొచ్చు. కానీ నేను ఎందుకంటే పార్టీ అయితే ఇట్స్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు మీరు నన్ను ఒక అధికార ప్రతినిధిగా నన్ను అడిగితే మాత్రం నేను క్లియర్గా చెప్తాను, ఎవరి పార్టీకి పని చేయదలుచుకున్నా దే కెన్ కమెంట్ వర్క్. ఇప్పుడు మీరు ఇందాక బ్రాహ్మణి గారి విషయం అడిగారు. అవును, తన మామగారిని అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఎందుకు రాదండి? ఏ కోడలన్నా బయటకు వస్తుంది, ఖచ్చితంగా బయటకు వచ్చింది, మాట్లాడింది, ఖచ్చితంగా బయటకు వచ్చింది, మాట్లాడింది. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు కూడా నోరు మూసు కూర్చోరండి, ఎవరు నోరు మూసు కూర్చోరు. అందులో నాకు తెలిసి ఆ బ్లడ్ అయితే అసలే నోరు మూసు కూర్చోరు. సో వాళ్ళు వచ్చి మాట్లాడారు. బట్ షీ హాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అట్ ది సేమ్ టైం అప్పటికి లోకేష్ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ అంటే పార్టీ శ్రేణుల దగ్గర ఉండి భరోసా నింపాల్సిన సమయం లోకేష్ ఆ బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఓవైపు పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబుని అలాగే తన తండ్రిని జైల్లో పెట్టిన తర్వాత ఈయన ఏం చేశారు? అప్పుడు ఢిల్లీలో ఉన్నారు. మరి ఢిల్లీలో మరి ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్స్ ఎవరు చూసుకుంటారు? బీజేపీతో మంత్రాలు జరుగుతాయి. లీగల్ ఆస్పెక్ట్స్ ఎవరు చూసుకుంటారండి? లాయర్లతో ఎవరు మాట్లాడతారండి? ఆయన ఢిల్లీలో ఉన్నారు అని మాట్లాడతారు. ఎన్నిసార్లు ఆయన రాజమండ్రి వచ్చారు, ఎన్నిసార్లు ఇక్కడ కార్యకర్తలు, ఎందుకంటే ప్రాబబ్లీ గంటకి ₹1 ఇచ్చి మరీ తెచ్చుకున్నటువంటి ఒక న్యాయవాది చేత కూడా ఆ కేసు గెలిపించలేకపోయారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ అంటుంది. నేను ఒక విషయం చెప్తానండి. మేము చాలా లీగల్ పాయింట్స్ లో మేము వెళ్ళాం. మేము కేసుని గెలిపించుకోవడం మేము ఏమన్నాము, వాళ్ళు ఏదైతే పద్ధతిని అవలంబించారో అక్కడ జరిగినటువంటి లోపాల గురించి మేము మాట్లాడాం కదా. 17A కానీ వీటి గురించే కదా మనం మాట్లాడింది. ఆ విషయానికి వస్తున్నాను. మీరు కనీసం డీల్ కోసం ప్రస్తావించలేదు, డీల్ కోసం అడగలేదు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నా సరే తన పొలిటికల్ మైలేజ్ కోసమే చంద్రబాబు ఆలోచించాడు. ఈ సెక్షన్ 17A అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశంతో కేసులు కొట్టివేయడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు నేను ఒక విషయం చెప్తాను. అంటే మీరేమో మా మీద బురద రాస్తారు, బురద జల్లుతారు. నేను మిమ్మల్ని అంటే వైఎస్ఆర్సీపీ మీరేమో మా మీద బురద జల్లుతారు, మేము బురద జుర్చుకుంటూ కూర్చోవాలా? అంతేనా? మీరేమో కేసులు వేస్తే మేము బెయిల్ తెచ్చుకుంటూ కూర్చోవాలా? ఇప్పుడు కేసు వేసినటువంటి సార్ ఇట్ ఇస్ సబ్జుడిస్ మ్యాటర్. సబ్జుడిస్ గా ఉన్నప్పుడు ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్.
కానీ మేము మా ప్రయత్నం అయితే చేశాం కదా. కేసులు కొట్టివేతకే వెళ్ళారు మీరు. అవును, మరి తప్పుడు కేసు అయినప్పుడు మేము కొట్టివేతనకి ఇంకేమన్నాం సార్? అట్లీస్ట్ బెయిల్ మీద బెయిల్ అప్లై తప్పుడు కేసు అయినప్పుడు కొట్టివేతనకి ఏమంటామంటున్నా నేను. మరి ఎందుకు అంటే హైకోర్టు? నేనేమంటానంటే మీరు తప్పుడు కేసులు వేస్తే మేము వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటూ కూర్చోవాలా? అది కదండి, మరి హైకోర్టులో ఎందుకు దానికి సంబంధించిన సెక్షన్ 17A ఎందుకు కొట్టివేశారు? మళ్ళీ మీరు సుప్రీం కోర్టుకి సార్ ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇప్పుడు కింద కోర్టు కొట్టివేస్తే మేము పై కోర్టుకి వెళ్ళకూడదా? మా వాదన మాకు ఉంటుంది కదా. ఎందుకు ఇక్కడ దిగువ కోర్టు? దట్ యు హావ్ టు ఆస్క్ ద కోర్ట్, యు కాంట్ ఆస్క్ మీ. అంటే అది కూడా జగన్ పరిధిలో ఉన్నాయా? నాకు తెలియదు ఏదైనా. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, మీరు యు ఆర్ ఆస్కింగ్ ది రాంగ్ పర్సన్. ఎందుకో చెప్పనా? నేను వైఎస్ఆర్సీపీ నాయకురాలని కాదు, నేను తెలుగుదేశం పార్టీ నాయకురాలని. వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకోండి, కేసులో ఏమంటారు, కేసు డీల్ చేస్తున్నటువంటి లాయర్లని కులం పేరుతో దూషించేస్తారు, జడ్జిల్ని కులం పేరుతో దూషించేస్తారు, ప్రతి దాన్ని కూడా వాళ్ళు మాట్లాడేస్తారు, ఇష్టారీతిన కమెంట్లు చేస్తారు. బట్ నేను తెలుగుదేశం పార్టీ నాయకురాలని, చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలని. నేను ఎక్కడా కూడా మ్యాటర్ సబ్జుడీస్ గా ఉంది, ఎక్కడా కూడా జడ్జీల గురించి కావచ్చు, మ్యాటర్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి కావచ్చు నేను కమెంట్ చెయ్యను. దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ మై పర్వ్యూ. చెయ్యకూడదు. ఇప్పుడు నా కింద కోర్టులో న్యాయం జరగలేదని నేను భావించాను కాబట్టే నేను పైకోర్టుకి వెళ్ళాను. న్యాయం జరగలేదని భావించాను కాబట్టే నేను పైకోర్టుకి వెళ్ళాను. నేను నిజంగా కనుక న్యాయ వ్యవస్థలను కూడా ఆయన లోపరుచుకుంటున్నారు, అయితే ఇంకా ఆయన పరిధిలో ఉన్నాయని మీరు చెప్తే కనుక 3 రాజధానుల నిర్ణయం కూడా కోర్టులో నలుగుతుంది. సార్ నేను ఆ మాట మాట్లాడలేదు, నేను మాట్లాడను అంటున్నాను. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ నాయకురాల్ని. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి అట్మోస్ట్ గౌరవం ఇస్తాం. మేము వాళ్ళలాగా ఇష్టారీతిన వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు, న్యాయ వ్యవస్థని జడ్జిల్ని కొనేశారు, ఇలాంటి పిచ్చి మాటలు మేము మాట్లాడం. మీకు గుర్తుండుంటే అమరావతి ప్రాంతానికి సంబంధించి, రాజధానులకు సంబంధించి కావచ్చు, మిగతా ఇంకా నాకు తెలిసి ఒక 100కు పైగా కేసుల్లో మొట్టికాయలు పడ్డాయి వీళ్ళకి హైకోర్టు నుంచి. ప్రతిసారి జడ్జిల్ని దూషించారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సాక్షాత్తు ఎమ్మెల్యేలతో సహా జడ్జిల్ని దూషించారు. ఒక ఎలక్షన్ కమిషనర్ కి కులం ఆపాదించారు వీళ్ళు. సో అలాంటి ఒక భ్రష్టమైనటువంటి వ్యవస్థ మేమైతే అలాంటి పాటలు మాట్లాడడం, అలాంటి వ్యవస్థని మేము నిజంగా కూడా, అలాంటి మాటలు మేము నిజంగా కూడా ఖండిస్తాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మాకు న్యాయం జరగనప్పుడు మేము పైకోర్టుకి వెళ్ళి దాని గురించి అర్జీ పెట్టుకున్నాం. జగన్ పెట్టినట్టు న్యాయం జరుగుతుందనే మేము భావిస్తున్నాం. జగన్ తీసుకొచ్చినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ మీద మీరు చాలా దుమ్మెత్తు పోసారు. మీరే కాదు, చంద్రబాబు అందులో ఉన్నటువంటి తప్పుల్ని మేము ఎత్తి చూపాం. ఇప్పటికి ఇస్తున్నటువంటి వాళ్ళ యొక్క 5,000 రూపాయల గౌరవ వేతనం వాలంటీర్స్, ఇప్పుడు మేము 10,000 ఇస్తాం, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవని ఆ భరోసా ఇవ్వడం, ఆ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? యూటర్న్ కాదండి, మేము మొదటి రోజు నుంచి ఏం చెప్తున్నాం, వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఆ వ్యవస్థ తోటి ఒక తప్పుడు పనులు చేయిస్తున్నారు అనేది మేము మొదటి రోజు నుంచి చెప్పాం. చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక వ్యవస్థను తీసుకొచ్చి మొత్తం దాన్ని అంటే కంప్లీట్ గా యూ హ్యావ్ మేడ్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఇన్క్లూడింగ్ ది బెనిఫిషియరీస్. అలాంటప్పుడు ఇప్పుడు ఆ వ్యవస్థను మేము తీసేస్తే సంక్షోభం రాదా? వాళ్ళ స్వార్థానికి ఎందుకు వీళ్ళు బలవాలి? ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి మేము అందరు వాలంటీర్లను ఎప్పుడు తిట్టలేదే. ఎవరు తప్పులు చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము మాట్లాడాం, ఇప్పటికీ మేము మాట్లాడతాం. ఇప్పుడు మేము అదే రోజున ఏం చెప్పాం, మేము ఫెసిలిటేషన్ కోసం మీరు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. ఫెసిలిటేషన్ కోసం దాదాపు 36 మంది 2 నెలలు చనిపోయారని, 33 మంది అని చెప్తున్నారు. నేను ఫెసిలిటేషన్ కోసం చెప్తున్నాను. ఫెసిలిటేషన్ కోసం వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళే మీరు అల్టిమేట్ గా మీరు చేయకూడదు, వాళ్ళని మీరు ఎన్నికల విధుల్లో మీరు వాళ్ళని వాడకూడదు, ఇన్ఫ్లుయెన్సర్స్ గా వాళ్ళని మీరు వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి పనిచేయకూడదు. వాళ్ళు ఎవరికి పనిచేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేయాలి. సో మేము ఆ మాటే చెప్పాం. అలా వాళ్ళు పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళని తీసేయాలి అని చెప్పాం. మేము కాదనట్లేదు, కానీ మేమేమంటున్నామంటే మేము ఇప్పటికీ ఒక మాట చెప్తున్నాం, మీరు పార్టీలకు కొమ్ము కాయొద్దండి. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినా మీరు మాకు కొమ్ము కాయద్దు. మీరు ప్రభుత్వానికి పనిచేస్తే వెల్ అండ్ గుడ్, కాకపోతే మీ శ్రమకి తగ్గ ఫలితం మీకు అందాలి. శ్రమ దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు. సో శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళని ఆదుకోవాలనేది ఎవరు? మళ్ళా మా చంద్రబాబు నాయుడు గారే. శ్రమ దోపిడీ అనేది ఏముందని, వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా రావడం, నేను ఒక ఇది ఇస్తున్నాను స్వచ్ఛందంగా వస్తే రా, ఇందులో ఇదేమీ లేదు, నేను ఇచ్చేది ఇంత. నేను ఒక విషయం దాన్ని శ్రమ దోపిడీ కింద వర్ణించలేవండి. ఎందుకు వర్ణించలేవండి? వాలంటీర్ల చేత ఎన్ని పనులు చేయించారండి? వాలంటీర్ల చేత ఎన్ని పనులు చేయించారండి? ఫెసిలిటేషన్ చేస్తున్నప్పుడు ఆనరోరియం షుడ్ ఆల్సో బి ఆనరోరియం. గౌరవ వేతనం అంటే ఆనరోరియం. సో ఆనరోరియం కూడా వాళ్ళు చేసేటువంటి పనికి తగ్గట్టుగా ఆనరోరియం ఇవ్వాలి కదా మనం, అంతే కదా? సో మేము దాన్నే బిలీవ్ చేస్తున్నాం.
ఈ ఇవాళ ఇంకో విషయం చెప్తాను, మరణాల విషయానికి మీరు అదే మరణాల వెనుక ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సృష్టించిన ఒక చిన్న కుట్ర. అంటే ఎన్నికల వేళ ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అంటే వాళ్ళ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చూపి ఈ వాలంటీర్ వ్యవస్థని నాశనం చేసి ప్రజల వద్దకే పంపించినటువంటి పెన్షన్ల వ్యవస్థ మండు టెండల్లో జనాలను అక్కడ వెళ్ళేలా చేసింది. ఆ కారణంగా 33 మంది 36 మంది చనిపోయేలా చేసింది. ఈ నెపాన్ని టీడీపీ మీద వేసిందనేది వైఎస్ఆర్సీపీ మీదే ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. సార్ ఇప్పుడు హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, హింసా రాజకీయాలు చేయకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎందుకు అవుతారు? ఎందుకు అవుతారండి? అది కాదండి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, అందులో వాలంటీర్స్ పెట్టారు. ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ ఈసీ ఆర్డర్ చేస్తే అందులో ఉన్నటువంటి మిగతా స్టాఫ్ పంచాలి కదా, ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్. ఈసీ ఆర్డర్ చేసింది కదా అంటున్నా. చేసింది. నేను ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకో విషయం మర్చిపోయారు. అసలు 1వ తారీఖున మేము ఇవ్వం, 3వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పిందే వాళ్ళు. మరి చెప్పిన తర్వాత మొదటి 2 రోజులు ఎందుకు వాళ్ళంతా మంచాల మీద జనాల్ని తీసుకెళ్ళి, మామూలు కాదండి, ఆ మండు టెండలో పాపం పండు టాకుల్ని మంచాల మీద తీసుకెళ్లారు. నిజంగా అలాంటి వాళ్ళని బుక్ చేయకూడదండి? మర్డర్ కేసుల కింద వాళ్ళని బుక్ చేయాలా వద్దా? మీరు ఇక్కడ రాజకీయాలు వదిలేయండి సార్, ఒక నిమిషం. వైఎస్ఆర్సీపీ టీడీపీ అని వదిలేయండి. పండు ముదుసల్లని మంచాల మీద, అలానే వికలాంగులని అసలు అలా చేయకూడదు. అది అగేన్స్ట్ ఎథిక్స్. అయినా సరే చేశారు వాళ్ళు. మరి వాళ్ళ మీద చర్యలు లేవు. నేను దానికి సంబంధించి కూడా కంప్లైంట్ చేసాం ఈసీఐకి. నాకు తెలిసి దాని మీద చర్యలు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అసలు ఇవ్వమని చెప్పిందే మీరు, 3వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పిందే మీరు. 3వ తారీఖున కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు డబ్బులే వాళ్ళ సచివాలయాలు. ఇంకో విషయం, ఈసీఐ ఇంకో విషయం కూడా చెప్పిందండి, ఇంటికి వచ్చి సచివాలయాలకు వెళ్ళి తీసుకునేటువంటి ఒక పరిస్థితి కనుక లేకపోతే ఇళ్ళకెళ్ళి ఇప్పించండి, ఇళ్ళకి వెళ్ళి ఇప్పించండి అనే డైరెక్షన్ కూడా ఈసీఐ ఇచ్చింది. అది వృద్ధులకి వికలాంగులకి ఖచ్చితంగా మస్ట్. మరి ఎందుకు పాటించలేదు? సో దే ఆర్ ఛాలెంజింగ్ ది ఈసీఐ అండ్ దే విల్ ఫేస్ ద మ్యూజిక్. చూడాలి. ఈసీఐ వదిలేదండి. అందుకే అన్నాను, సిఎస్ జవహర్ రెడ్డి గారు పాపం స్వామి భక్తిని చాలా గట్టిగా చాటుకుంటున్నారు. గట్టిగా, మామూలు కాదు, గట్టిగా చాటుకుంటున్నారు. నాకు తెలిసి ఇదివరకు స్వామి భక్తి చాటుకున్నటువంటి చాలా మందికి ఏది గతి అయితే పట్టిందో నాకు తెలిసి ఐ థింక్ హీల్ ఆల్సో ఫేస్ ఇట్ అని అనిపిస్తుంది. ప్రతి 50 గడపలకి ఒక వాలంటీర్ వ్యవస్థను ఎప్పుడైతే తీసుకొచ్చారో సదరు ఎమ్మెల్యేకి మంచి ఆ వాలంటీర్ల మీద మంచి పట్టు ఉంటుంది. ఐ మీన్ ఆ వ్యవస్థ మీద కానీ, ఆ వీధుల్లో కానీ, ఆ గడపల మీద కానీ వాళ్ళ చేత పర్టికులర్గా రాజీనామాలు చేయించి స్వలాభం కోసం ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ల చేత రాజీనామా చేయించడం. ఇప్పుడు వాలంటీర్ కాదు వాడు, ఎప్పుడైతే రిజైన్ చేశాడు వాడిని సదర్ ఎమ్మెల్యే మంత్లీ ఓ 20,000 ఎంతో ఇచ్చి ఈ ఎలక్షన్స్ బేస్డ్ మీద వాడుకుంటున్నారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్సీపీ నేతలు వాస్తవమే సార్, వాస్తవమే. బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారు. కుప్పంలో 326 మందిని చేయించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అభ్యర్థులు వాడుకుంటున్నారు వాళ్ళని. ఏది చేసినా సార్, ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు కూడా చాలా చాలా చోట్ల వాళ్ళు బలవంతంగా రాజీనామాలు చేయించే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాలంటీర్లు కూడా ఒప్పుకోవట్లేదు. సరే 1-2 చోట్ల ఎక్కడైతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఏమైనా చేస్తున్నారు, కానీ ఓవరాల్గా అయితే ఈవెన్ దట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ దెమ్. ఈ విషయంలో మాత్రం అసలు గట్టి దెబ్బ వైఎస్ఆర్సీపీకి తగిలింది. అంటే కోలుకోలేనటువంటి దెబ్బ. అంటే రాజీనామాల ద్వారా ఏమీ లాభం పొందేది ఏమీ లేదంటారు. ఎక్కడ ఉంటుందండి? ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను, కొత్తగా వీళ్ళు కొత్తగా పోయి వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని వీళ్ళు ప్రచారం చేస్తారు అంతే. ఇదివరకు అలానే ప్రచారం చేశారు, ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని ప్రచారం చేస్తారు. ప్రజలకు నాకు మంచి జరగదని ప్రజలకు అర్థమైపోయిన తర్వాత వాళ్ళు ఏ కండువా వేసుకొని వచ్చి ప్రచారం చేసిన ప్రజలు ఎందుకు వింటారు? ఇప్పుడు మీరు ఇదే వాలంటీర్ వ్యవస్థని నమ్ముతూ, అంటే మేము మంచి వ్యవస్థ ఇది, మేము ఉద్యోగాలు ఎక్కడికి పోగొట్టం 10,000 ఇస్తామని చెప్పిన మీరు ఇటువంటి వ్యవస్థలు 2014లో ఎందుకు తీసుకురాలేదు? అయితే ఇంకా 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి పనిచేసినట్టు చంద్రబాబు నేను ఏమంటానంటే ఇటువంటి వ్యవస్థలను తీసుకురావాలి. నేడు రేపు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కూడా తీసుకొస్తుంది. నేను అటువంటి వ్యవస్థలు తీసుకురాలేకపోవడం అని కాదు. దేర్ ఈస్ అ ప్రాపర్ టైమింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. మేము నిజంగా కూడా అలా తీసుకొస్తే మీ అందరికీ గుర్తుంటే జన్మభూమి లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఆ రోజు నేను 90s లోనే చేశాం కదా మేము. ఇవాళ అందరూ ఇప్పుడు అంటే మీరు తెలంగాణ విషయం తీసుకొచ్చారు కూడా చెప్తున్నాను. హరితహారం ఒక ప్రోగ్రామ్ చేశారు. అంతకు ముందు మేము ఎప్పుడు తీసుకొచ్చామండి చెట్టు నీరు? ఎప్పుడు తీసుకొచ్చామండి? సో చాలా విషయాలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అసలు కొత్త రాష్ట్రం, దెర్ వర్ అ లాట్ ఆఫ్ ప్రయారిటీస్ దట్ వీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో ఆ ప్రయారిటీస్ నన్ను ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అప్పటికీ కూడా గవర్నమెంట్ పరంగా కాకుండా పార్టీ పరంగా కొన్ని కమిటీలను పెట్టి మేము రన్ చేసుకుంటూ వెళ్ళాం కదా. దాని మీద వీళ్ళు ఆరోపణలు చేశారు ఆ రోజున.
కానీ ఏ రోజున ప్రభుత్వ ఖజానాలోంచి అయితే డబ్బులు వెళ్ళలేదు కదా వాళ్ళకి. కానీ వాలంటీర్లకి ప్రభుత్వ ఖజానాలోంచి డబ్బులు వెళ్ళి పార్టీలకు తొత్తులుగా వాళ్ళని పనిచేయించుకున్నారా లేదా? సో నేను ఇవాళ ఒకటే చెప్తున్నానండి, మీరు ఆ వ్యవస్థ మంచిగుంది అది అనేటువంటిది పక్కన పెడితే ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, వ్యవస్థను అలవాటు చేశారు. అలవాటు చేసిన తర్వాత ఈ వ్యవస్థని వాళ్ళ రోజున మేము తీసేస్తే సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో అలాంటి ఒక పిచ్చి పని అయితే తెలుగుదేశం పార్టీ చేయదు. సరే మాకు పోయేదే ఉంది, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనే పేరు వస్తుందనా? మేమేమో అలా జగన్మోహన్ రెడ్డి లాగా తుగ్లక్ ఆలోచనలు మావేమన్నా కాదు కదా. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి ప్రజావేదిక కూల్చేస్తా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చాడు కాబట్టి అన్న క్యాంటీన్లను కూల్చేస్తా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు కాబట్టి నేను అమరావతి కట్టను, ఇలా ఆలోచించదండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా. ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందంటే మేము విల్ గో ఫర్ దాట్. ప్రజలు ఇబ్బంది పడకూడదనే మేము ఆలోచిస్తాం తప్పించి ఎవరికి పేరు వస్తే ఏం పోతుంది సార్? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కట్టినా సరే చాలా మటుకు కాంగ్రెస్ నాయకుల పేర్లే పెట్టారు. చాలా మటుకు పార్కుల దగ్గర నుంచి దేనికైనా సరే మీరు తీసుకుంటే మా ప్రభుత్వ హయాంలో జరిగినటువన్నీ కూడా, అంటే మొత్తం వర్క్ అంతా మా ప్రభుత్వ హయాంలో జరిగిన తర్వాత ఫైనల్ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది. బట్ వీ నెవర్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకోండి ఏదైనా సరే, అయినా సరే మేము ఎప్పుడు కూడా వి డిడ్ంట్ ఫీల్ బ్యాడ్ కదా. ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఏముంటుంది? హైదరాబాద్ కి ఒక బ్రహ్మాండమైనటువంటి విమానాశ్రయం ఎవరు తీసుకొచ్చారని ఉంటుంది? నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని ఉంటుంది. సో అలాంటి ఒక ప్రజలకి మంచి జరిగేటువంటి కార్యక్రమాలను మేము చేస్తాం తప్పించి దాంట్లో ఏదో క్రెడిట్ కొట్టేయాలి. నాకు ఒక విషయం తెలియగలుగుతుంది సార్, చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కొత్తగా అంటే ఒక పదవులో లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతిలో లేకపోతే ఇలాంటి ఒక రికగ్నిషన్ కావాలా? ఆయన కొత్తగా కావాలా ఇవన్నీ? ఆయనకి లేనిదేంటి సార్? ఆయనకి లేనిదేంటి? ప్రపంచ వ్యాప్తంగా ఒక పేరెన్నిక కలిగినటువంటి ఒక సీజన్డ్ పొలిటీషియన్ అంటారు ఆయన. వన్ ఆఫ్ ది టాప్ నాచ్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్, టాప్ నాచ్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద వరల్డ్. ఇంకేంటి? అండ్ ఆయన ఇవాళ రోజున ఇంత సక్సెస్ఫుల్ గా 42 years ద పార్టీ హీఈస్ హెడింగ్ నౌ, 42 years. ఇంకేం కావాలి సార్? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూసేటువంటి జనాలు ఉన్నారు. మొన్న అక్రమంగా ఆయన మీద కేసులు పెడితే ఏ నాయకుడికి వచ్చింది సార్ అంత సపోర్ట్? ఏ నాయకుడికి వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ప్రతి దేశంలో ఆయన కోసం జనాలు బయటకు వచ్చారు. సో ఇంత నాకు తెలిసి ఇంత ప్రజాభిమానం సంపాదించుకున్నటువంటి నాయకుడు ఐ డోంట్ థింక్ వీ హావ్ సీన్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. పోలవరంపై ఎందుకు అంటే ఆ రోజు కేంద్రం నిర్మించాల్సిన పథకాన్ని చంద్రబాబు ఎందుకు తీసుకోవడం జరిగింది? నేను కడతానని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం అంటూ ఏం లేదండి. అంటే వాట్ డు వి సే, ఫాస్ట్ అండ్ ది ప్రాసెస్ అంటాను చూసారా. ఇప్పుడు మీకు గుర్తుంటే అదే టైంలో ఒక 14 ప్రాజెక్టులకి అక్రాస్ ద కంట్రీ జాతీయ హోదా వచ్చింది. అందులో 2 ప్రాజెక్టులు ముందరికెళ్ళాయి, ఒకటి గుజరాత్ లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలవరం. ఎందుకు? స్టేట్ గవర్నమెంట్స్ దానికి ఇనిషియేటివ్ తీసుకొని మేము వి విల్ హెల్ప్ యూ అవుట్, కలిసి చేసుకుందాం దీన్ని అనేటువంటి ఒక ఉద్దేశంతో వెళ్ళాం. 72-73% మేము ఇది కంప్లీట్ చేసాం. గుజరాత్ లోది ఆల్మోస్ట్ నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చింది కాబట్టి దే హావ్ కంప్లీటెడ్ ఇట్ అనుకుంటా. సో దట్ వాస్ ది పర్పస్, అంతకుమించి ఏం లేదు. అండ్ వీ హావ్ మేడ్ ఇట్ క్లియర్ ఆల్సో. నెక్స్ట్ వచ్చిన తెలంగాణలో పార్టీ ఉందా? ఎందుకు తెలంగాణలో ఎందుకు లేదు పార్టీ? మరి ఎందుకు లాస్ట్ టైం పోటీ చేయలేదు? ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించి మా వ్యూహాలు మాకుంటాయి, మా స్ట్రాటజీస్ మాకుంటాయి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒక సంక్షోభంలో పార్టీ ఉంది నిజంగా. ఎందుకు అనంటే మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు అంటే హీ వాజ్ ద వన్ హూ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ది బోత్ ది స్టేట్స్ పార్టీస్ కదా. సో ఆయన మీద ఒక అక్రమ కేసులో ఆయన జైల్లో ఉండడం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పార్టీ నాయకత్వంలో ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం పార్టీలో కంప్లీట్ గా ఒక ఇన్సెక్యూరిటీని క్రియేట్ చేయడం కావచ్చు, అట్లాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం అనేటువంటిది సబబు కాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో పోటీ చేయలేదు. ఇప్పుడు ఆయనే లాస్ట్ టైం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు ఐ థింక్ చేవెళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ మీద అయితే పోటీ చెయ్యాలి అని చెప్పి గుండెలు బాదుకున్నాడు, ఇవాళ అదే పార్టీ నుంచి పోటీ చేస్తారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అంటే ఎవరని చెప్తారు మీరు? మహానాడులో డిసైడ్ అవుతుంది. ఇంకా అది ప్రస్తుతానికి అయితే లేదు. అంటే మా పార్టీ, నేను ఇందాక చెప్పాను కదండి, మా పార్టీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ మహానాడులో అంటే ఈ 1 year లో ఏదన్నా ఒక అంటే అపాయింట్మెంట్స్ ఆర్ వాట్ నాట్ యూజువల్ గా ఆన్ దట్ లెవెల్, పాలిట్ బ్యూరోస్ కావచ్చు లేకపోతే అధ్యక్షులు కావచ్చు, ఆ లెవెల్లో యూజువల్ గా మహానాడు టైంలో. యాక్చువల్గా గురు శిష్యుల బంధం గురించి చర్చించాలండి. యాక్చువల్గా ఈయన పోటీలో లేరు, కాంగ్రెస్ ని గెలిపించండి అని చెప్పేసి కూడా ఆయన హాస్పిటల్ వేదికగా
ట్రీట్మెంట్ తీసుకుంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు ఎప్పుడు లాస్ట్ టైం అండి, ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ టైంలో. ఎప్పుడు ఇచ్చారండి? అందుకే వస్తున్నాయి కదా, కాంగ్రెస్ కి కొంచెం మద్దతు కూడా పలికింది ఇక్కడ. ఎప్పుడు ఇచ్చారంటున్నా? ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత. అబ్సల్యూట్లీ రాంగ్. నాకు ఒక స్టేట్మెంట్ చూపించండి, లేకపోతే నాకు ఒక స్టేట్మెంట్ చూపించండి, లేదా నాకు వీడియో చూపించండి. మేము తటస్థంగా ఉన్నాం. ఓరల్ గా చెప్పడం కాదు, న్యూస్. న్యూస్ బట్టి మీరు మమ్మల్ని ప్రశ్న అడిగితే ఎలాగ సార్? ఎందుకనంటే గురు శిష్యుల సంబంధం అని మీరు అన్నారు కదా, లెట్ మీ కంప్లీట్. కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది నిజం కాదా? కాదు అంటాను నేను. తటస్థంగా మా శ్రేణులు ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్ ని బట్టి, ఇప్పుడు పార్టీ తటస్థంగా ఉంది. లోకల్ క్యాండిడేట్స్ ని బట్టి కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యారు, కొంతమంది సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు షెర్లింగంపల్లి లాంటి చోట్ల దే హావ్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు బీఆర్ఎస్ లోకల్ శ్రేణులు. అలానే ఖమ్మం దే ఎక్స్టెండెడ్ సపోర్ట్ టు కాంగ్రెస్. సో మీరు దాన్ని అట్లానే మేము బీఆర్ఎస్ కి సపోర్ట్ అన్నామా? అక్కడ మరి మీరు అక్కడ మళ్ళీ గురు శిష్యుల సంబంధం తీసుకొస్తారా? ఎందుకంటే కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యులే కదా మరి. సో దట్ డజంట్ సి పార్టీ నుంచి దెర్ ఇస్ నో అఫీషియల్ స్టేట్మెంట్ అండి. మేము తటస్థంగా ఉన్నాం, మేము పోటీ చేయట్లేదనే చెప్పాం. లాస్ట్ టైం అయితే కాంగ్రెస్ కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. లాస్ట్ టైం ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వట్లేదు. ఓన్లీ 2018లో మాత్రమే మేము మహాకూటమిలో అప్పుడు భాగస్వాములుగా ఉన్నాం, అంతే. 2018 తెలంగాణ ఎన్నికల్లో మాత్రమే మేము మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్నాం. అంతకు మించి మేము కాంగ్రెస్ కి ఎప్పుడు కూడా ఎక్స్టెండ్ చేయలేదు. ఇక ఏపీకి విషయానికి వస్తే కనుక మీ కూటమికి సంబంధించి 175లో వైనాడ్ పులివెందులు ఉన్నటువంటి చంద్రబాబుకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం? 160. 160. 160. అప్పుడు 2019 కంటే అంత వేవ్ ఉందా? ఐ మీన్ జగన్ సార్ ఇవాళ మనం ఆల్మోస్ట్ ఒక 1 month బిఫోర్ ఎలక్షన్స్ కూర్చున్నాం. ఆల్మోస్ట్ 1 month. అవును. సో June 4 తర్వాత మళ్ళీ మీ స్టూడియోకి వస్తాను. నేనే కాల్ చేస్తాను మీకు. అదే చెప్తున్నాను. June 4 తర్వాత మేడం మీరు ఆ రోజున 160 అన్నారు. ఐ థింక్ యూ హావ్ రీచ్డ్ యువర్ మార్క్. ప్లీజ్ కమ్ అండ్ గివ్ అన్ ఇంటర్వ్యూ అని మీరు ఆ రోజున మళ్ళీ అడుగుతారు. షూర్, తప్పకుండా. సో ఎక్కడ కూడా 10-15 స్థానాలకు పరిమితం అంటారు. సింగిల్ డిజిట్ వస్తుందేమో చూసుకోమనండి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి. ఒక ఎంత బిజీగా ఉన్నా కూడా మా మాటను అందించి మా స్టూడియోకి వచ్చి సమగ్ర విశ్లేషణ చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్.